యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన అంతరంగం సిరీస్లో మన మధ్య ఉన్న మన గెస్ట్ ఆయన ఒక మిషనరీ, ఒక అపాలజిస్ట్, ఒక డిబేటర్, అలాగే ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ కూడా. ఈరోజు మన మధ్య ఉన్న ప్రవీణ్ పగడాల అన్న యొక్క అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ లార్డ్ ప్రవీణ్ అన్నగారు. అన్న, ఆహ్, ప్రవీణ్ పగడాల అంటే ఒక 2 మాటల్లో ఏం చెప్తారు? ఇట్లాంటి క్వశ్చన్ నేను ఎప్పుడు వినలేదు. ఫస్ట్ టైం అడుగుతున్నారు. అయితే అంతరంగం అనే ఈ సిరీస్లో నన్ను కూడా మీరు ఇంటర్వ్యూ చేయాలనుకోవటం, నా గురించి తెలుసుకోవాలనుకోవటానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రవీణ్ పగడాల అంటే ఫస్ట్ ప్రయారిటీ ఐఎమ్ ఎ సిన్సియర్ స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదవాలి, నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో దేవుని రాజ్యం గురించి ఏం చెప్పింది అన్న విషయాన్ని నేర్చుకోవటానికి, దాన్ని 10 మంది దగ్గరికి తీసుకెళ్ళటానికి, అలాగే దేవుని రాజ్య విలువల్లో బ్రతకటానికి ప్రయత్నం చేసే ఒక మామూలు మనిషిని. వెరీ గుడ్ అన్న. మీరు యేసుక్రీస్తుని ఎప్పుడు తెలుసుకున్నారు? రైట్, అది ఐ థింక్ 98 అనుకుంటాను. అది 98వ సంవత్సరం. బాగా నేను అందరి మాదిరి టీనేజ్లో ఎలాగైతే అందరూ ఉంటారో అలా ఉన్న సమయంలో హైదరాబాద్లోనే ఒక యూత్ మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఒక యూత్ మీటింగ్కి వేరే వాళ్ళు నన్ను పిలిచారు రమ్మని. వెళ్ళినప్పుడు విన్న వాక్యాన్ని బట్టి నేను యేసుక్రీస్తుని తెలుసుకోవటానికి మొదటి అడుగులు వేశాను. ఆ మొదటి అడుగుల్లోనే నేను స్వీకరించింది ఏమీ లేదు, కానీ కొద్ది రోజులు పట్టింది. కొద్ది రోజులు అధ్యయనం, కొద్ది రోజులు సహవాసం, కొద్ది రోజులు ప్రార్థన, ఇలాంటి వాటి వల్ల నా జీవితంలో మార్పు కలిగింది. పశ్చాత్తాపం, అలాగే ఒప్పుకోలు, అలాగే క్రీస్తును పోలిన జీవితం అన్న ఛాలెంజ్ నాకు ఇచ్చినప్పుడు ఆ ఛాలెంజ్ నన్ను ఎంతో నాకు నిజంగానే ఒక పెద్ద సవాల్గా కనిపించింది. సో ఆ సవాలు నా జీవితాన్ని మార్చింది. సో నేను అప్పటి నుంచి క్రీస్తు అనుచరుడుగా ఉన్నాను. చాలా బాగుందన్న. మీరు మీ ఇనిషియల్ డేస్ ఆఫ్ మినిస్ట్రీలో మీరు మిషనరీగా నార్త్ ఇండియా ప్రాంతంలో మిషనరీ వర్క్ చేశారని విన్నాము. అసలు మిషనరీగా వెళ్ళాలనే ఆలోచన ఎందుకు కలిగింది మీకు? రైట్, ఆ రోజుల్లో క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. క్యాట్ ఎగ్జామ్ అంటే MBA ఎంట్రన్స్ అనమాట. క్యాట్కు ప్రిపేర్ అయ్యే సమయంలో కొద్ది రోజులు ప్రిపేర్ అయిన తర్వాత బ్రేక్ తీసుకుని కొంచెం ప్రేయర్ చేద్దాము, ప్రేయర్ చేసుకుందాము, పర్సనల్గా కొంచెం టైం స్పెండ్ చేద్దాం దేవుడితో అని సమయం తీసుకుని ప్రశాంతంగా దేవుని సన్నిధిలో గడిపేందుకు నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంటుంది కదా, దాని ప్రేయర్ టవర్కి వెళ్ళాను. ప్రేయర్ టవర్లో ప్రార్థన చేసుకునే సమయంలో ఆమోసు గ్రంథం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. అనేకులు కల్దీయులు తెల్లబట్టలు వేసుకుని యేసు ప్రభు చేతులు చాచి ఉంటే ఆయన దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తున్నట్లుగా నేను ఒక దర్శనం చూశాను. సో అప్పటి నుంచి నా జీవితంలో అనేకులకు దేవుని గురించిన లేదా క్రీస్తుని గురించిన పరిచయం చేయాలని, వాళ్ళను క్రీస్తు రాజ్యంలోనికి, క్రీస్తు మార్గంలోనికి ఆహ్వానించాలని నా మనసులో పడింది. అది ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు ఉత్తర భారతదేశంలో మధ్యప్రదేశ్ ప్రాంతము, ఆ మధ్యప్రదేశ్ ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేయాలి అన్న ప్రేరేపణ నాలో కలిగింది. అప్పుడు నాకు 20 ఏళ్ళు, దాదాపు 19-20 ఏళ్ళు. ఆ 19-20 ఏళ్ళలోనే నేను మధ్యప్రదేశ్ వెళ్ళిపోవటం జరిగింది. అక్కడే ఉండటం, అక్కడ అనేక గ్రామాలు, ఊళ్ళు, అలాగే తెగలు, భీలు, బిలాల, కోర్కు, గోండ్, బారేలా, మాల్వి, ఇలా వేరువేరు భాషలు, వేరువేరు ప్రాంతాల్లో ఉన్న అనేకమైన ప్రజల మధ్య నేను పరిచయం చేయడానికి, పని చేయటానికి, మిషనరీ సేవలు అందించడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. మిషనరీ సేవలు అని అంటే చదువు దగ్గర నుంచి విమెన్ ఎంపవర్మెంట్ అంటాం కదా, అలాంటి పనులు, వ్యాపారం ద్వారా ప్రజలకు స్వయం ప్రతిపత్తి, ప్రజలకు స్వయం ఆలోచన పద్ధతి, అలాగే క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించేటటువంటి కొన్ని విపత్కర భావజాలాలు ఉంటాయి. విపరీత ధోరణి కొంతమందిలో ఉంటుంది. అలాంటి వారికి మంచి సరైన ప్రేమతో కూడిన సమాధానం చెప్పాలి అన్న ఆలోచన కూడా ఉంది. కాబట్టి
ఆ రోజుల్లో ఆ పని చేశాను. దాదాపు ఒక 11 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. అక్కడ నుంచి ఆ తర్వాత హైదరాబాద్కి రావడం జరిగింది. చాలా బాగుందన్న. నార్మల్గా మిషనరీ వర్క్ అంటే అందరూ ఆంధ్ర ప్రాంతంలో ఒక ట్రైబల్ ప్లేస్కి వెళ్ళిపోయి అదే మిషనరీ వర్క్ అనే భ్రమలో ఉంటారు చాలామంది. అయితే మీరు నార్త్ ఇండియానే చూస్ చేసుకోవడానికి కారణము, అలాగే మీరు వెళ్ళిన ప్రతి చోట మీరు అక్కడ లాంగ్వేజ్ మాట్లాడేవారని మాకు తెలిసింది. ఆ లాంగ్వేజ్ కొత్తగా నేర్చుకోవడం అనేది కొంచెం కష్టతరమైన పరిస్థితే. ఆ, ఆ లాంగ్వేజెస్ మీరు ఎలా మాట్లాడేవారు, ఎలా నేర్చుకునేవారు అసలు? భారతదేశంలో ఉన్న మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, పాశ్చాత్యులతో పోలిస్తే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, మన వాళ్ళు తప్పకుండా 3 భాషలు మాట్లాడతారు. ఉదాహరణకు ఓ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు తెలుగు, హిందీ, అలాగే ఇంగ్లీషు కనీసం మాట్లాడతారు. అది ఎంత చదువుకున్న వాళ్ళైనా, చదువుకోకపోయిన వాళ్ళైనా మాట్లాడతారు. అలాగే బెంగుళూరు వెళ్తే కనీసం 4 భాషలు మాట్లాడతారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ. లేకపోతే తమిళం, తెలుగు, కన్నడ, హిందీ అట్లా కనీసం 4 భాషలు మాట్లాడతారు. ఇది భారతదేశంలో ఉన్న మనలాంటి వాళ్ళకున్న యాడెడ్ అడ్వాంటేజ్. సో ఆ అడ్వాంటేజే నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని త్వరగా అర్థం చేసుకోవటానికి, త్వరగా వాళ్ళ మధ్య మాట్లాడటానికి కూడా ఉపయోగపడింది అని నేను నమ్ముతున్నాను. అయితే నాకు హిందీ వచ్చేది కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత హిందీలో కొంచెం కష్టం అనిపించేది. కానీ నేను ప్రభువుని అడిగాను, ఇక్కడ నేను ఉండాలి, నేను పరిచయం చేయాలి, నాకు భాష రావాలి కదా, నేను ఎలా చెప్పాలి అన్న ఉద్దేశంతో ప్రార్థన చేశాను. సో బైబిల్లో మనకు ఆ, ఆ, భాషల వరం అన్న ఒక అంశం కనిపిస్తుంది. సో నేను పరిశుద్ధాత్మ దేవుడిని, ఆయన పనులని, ఆయన ఇచ్చే వరాలని ఈ రోజుకు అవి పనిచేస్తాయని నమ్ముతాను. నేను అడిగినప్పుడు నాకు ఆయన ఆ భాషలు త్వరగా అర్థం చేసుకోవటానికి, త్వరగా మాట్లాడటానికి కూడా నాకు అవకాశం ఇచ్చాడు. నాకు అది దేవుడిచ్చిన ఒక బహుమానం అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అలా అనుకుంటున్నానంటే, దక్షిణ భారతీయులు స్పష్టమైన హిందీ మాట్లాడాలి అంటే చాలా కష్టం. ధాతువులు, అలాగే ఒత్తి పలకటాలు ఇవన్నీ కూడా మనకు వేరేగా ఉంటాయి. ఉత్తర భారతీయులకు కొంచెం వేరేగా ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, నేను ప్రభుని ఇలా అడిగిన తర్వాత ఐ థింక్ 1.5-2 నెలల్లోనే నేను టెలివిజన్లో కూడా మాట్లాడాను. నేను సౌత్ ఇండియాకు చెందిన వాడిని అని వాళ్ళు పసిగట్టలేకపోయారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను బాగా మాట్లాడినని కాదు, కానీ నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఒకటి, అలాగే ప్రభువుని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన వరం, ఈ రెండు కలిసి పనిచేసాయని నేను నమ్ముతున్నాను. ఎస్ అన్న, మీరు చెప్పినట్టుగా భాషల వరం అనే దాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా కొన్ని భాషలు నేర్చుకొని ఆ భాషల్లో సువార్త చేయడానికి మనకి చాలా అనుకువగా ఉంటుంది అనేది చాలా మంచి వివరణ ఇచ్చారు. అయితే మీరు సడన్గా మిషనరీ వర్క్ అనేది స్టాప్ చేసి మీ రోల్ని అపాలజిస్ట్లోకి ఎందుకు చేంజ్ చేసుకున్నారు? సో ఇక్కడ ఒక చిన్న నువాన్స్ నేను టచ్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే, అపాలజిస్ట్ అనేది ఒక ప్రత్యేకమైన రోల్ ఏమి కాదు. మిషనరీ అనేది ఒక ప్రత్యేకమైన రోలు కాదు. మిషనరీ అని అంటే ఒక దర్శనం చేత పంపబడినవాడు, లేకపోతే ఒక దర్శనం చేత వెళ్ళినవాడు. అపాలజెటిక్స్ అనేది ఆ దర్శనాన్ని చేరుకోవటానికి ఉపయోగించే అనేక మాధ్యమాల్లో ఒకటి. అపాలజెటిక్స్ అనేది ప్రైమరీగా మనం నమ్మిన సిద్ధాంతాలను, మనం నమ్మిన భావజాలాన్ని సమర్థవంతంగా అవతలి వ్యక్తికి చేరవేయడం. అవతలి వ్యక్తి అలా చేరవేసినప్పుడు దాని మీద ఏవైతే ఆక్షేపణలు తీసుకొస్తారో ఆ ఆక్షేపణలను సమర్థవంతంగా ఎదుర్కోవటమే కాకుండా, ఏ భావజాలం నుంచి అయితే ప్రశ్నిస్తున్నారో ఆ భావజాలాన్ని కూడా తిరిగి ప్రశ్నించటం. ఇవి అపాలజెటిక్స్లో ఉన్న కొన్ని మెలకువలు. అయితే ఆ మెలకువలు మిషనరీలు చేయకూడదు అని ఏమీ లేదు. ఆ మెలకువలు పాస్టర్లు చేయకూడదు అని ఏమీ లేదు. ఇవి కేవలం ఒక మాధ్యమం, ఒక టూల్, ఒక ఉపకరణం. ఆ ఉపకరణాన్ని లేకపోతే ఆ పనిముట్టును ఎవరైనా వాడచ్చు. అది వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు వాడచ్చు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు వాడచ్చు, పాస్టర్ పని చేసేవాళ్ళు వాడచ్చు, ఇవాంజలిస్ట్ పని చేసేవాళ్ళు వాడచ్చు, మిషనరీ పని చేసేవాళ్ళు కూడా వాడచ్చు. అలాగే ఇంకొక నువాన్స్ నేను ఏం టచ్ చేయాలనుకుంటున్నానంటే, మిషనరీ అనే వ్యక్తి ఫలానా పనే చేస్తాడు అన్న బౌండరీస్ ఏమీ ఉండవు. మతపరమైన పని చేసేవాడు మిషనరీ కాదు.
అయితే మతపరమైన పని మాత్రమే చేసేవాడు మిషనరీ కాదు. మిషనరీ అన్న ఆలోచన అన్ని రంగాలను సమానంగా చూసి అన్ని రంగాలలోనూ దేవుని రాజ్య విస్తరణ కోసం పనిచేసే వారి యొక్క వైఖరి, అదొక దృక్పథం. దేవుని రాజ్యము నా ప్రాంతంలో నేను ఎన్నుకున్న ప్రజల మధ్య, నేను ఇష్టపడుతున్న భాష మాట్లాడే వారి మధ్య విస్తరించాలి అన్న ఆలోచనతో అన్ని రంగాలను కూడా దేవుని రాజ్యం యొక్క విలువల చేత తాకాలి అన్న ఆలోచనతో ఎవరైతే ముందుకెళ్తారో వారందరూ మిషనరీలే. మిషనరీ వర్క్ అన్నది కేవలము నేను చేసినట్లుగా ఉత్తర భారతదేశానికి వెళ్తే మాత్రమే కాదు, లేకపోతే కొందరు చేస్తున్నట్లుగా ఒక ఏజెన్సీ ప్రాంతానికి వెళితే మాత్రమే కాదు. మిషనరీ పని అన్నది మనకు దేవుడిచ్చిన భారం చొప్పున ఎన్నుకున్న ఒక సామాజిక క్షేత్రం లేకపోతే ఒక భౌగోళిక క్షేత్రం, ఆ భౌగోళిక సామాజిక క్షేత్రం యొక్క సార్వత్రిక అభ్యున్నతి, హోలిస్టిక్ డెవలప్మెంట్ చేసేవాడిని మిషనరీ అంటారు. సో మిషనరీ, అపాలజెటిక్స్ ఈ రెండు కూడా కలిసి వెళ్తాయి. ఇవి ఏమి వేరు పోల్స్ ఏమీ కాదు. మిషనరీగా బ్రతికిన వాడు అపాలజెటిక్స్ ఉపయోగపడుతుంది. అపాలజెటిక్స్ తెలిసిన వారు మిషనరీ పనిలో తప్పకుండా ముందుకు వస్తారు. అలా రాకుండా కేవలం బుద్ధిజీవిగా మాత్రమే మిగిలిపోతే, కేవలము ఆలోచన జీవిగా మాత్రమే మిగిలిపోతే అది దేవుని రాజ్యానికి అలాగే దేవుని సంఘానికి పెద్దగా ఉపయోగపడే జీవన విధానం కాదు. అలాగే మిషనరీ కాబట్టి నేను సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. తార్కికమైన నేను నమ్మిన సిద్ధాంతాలను సమర్థవంతంగా చాటి చెప్పేటటువంటి ఇలాంటి మెలకువలను అర్థం చేసుకోవడం నాకు అవసరం లేదు అని అనుకుంటే వారు కూడా తప్పులో కాలేసినట్లే. సో ఈ రెండు కూడా కలిసి వెళ్ళేవే అన్నది నా అభిప్రాయం. చాలా బాగుందన్న. మిషనరీ వర్క్ అని దాని నిర్వచనాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఈ సాక్షి అపాలజెటిక్స్ అనేది ఎలా పుట్టింది, ఇది ఎవరి ఆలోచన, ఎంతమంది కలిసి దీన్ని స్టార్ట్ చేశారు? రైట్, చాలా మంచి క్వశ్చన్. సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ అనేది హైదరాబాద్లో ఉన్నటువంటి పాత నగరం అంటే ఓల్డ్ సిటీలో కొంతమంది ముస్లిం సోదరులు ఆ రోజుల్లో ఎక్కువగా బైబిల్ పైన అలాగే క్రైస్తవ భావజాలం పైన అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులను పేరున టార్గెట్ చేసి ఆ రోజుల్లో మీ యేసు దేవుడు కాదు, మీరు నమ్ముతున్న బైబిల్ సరైనది కాదు, ఇలాంటి మాటలు మాట్లాడేవారు. అలాగే అదే సమయంలో దా విన్సీ కోడ్ అని ఒక పుస్తకం కూడా రిలీజ్ అయింది. సో ఇలా చాలా ఎక్కువగా క్రైస్తవ భావజాలం పైన దాడి జరుగుతూ ఉండడం చూసి హైదరాబాద్లోనే ఉంటున్నటువంటి జెరీ థామస్ గారు, జార్జ్ గారు, ఇలా కొంతమంది, ఇంతమంది అన్న సంఖ్య నేను చెప్పలేను కానీ కొంతమంది కలిసి వచ్చి ప్రార్థన చేసుకుని మనము దీన్ని అంటే ఈ మిషన్, ఈ ఆలోచనను మనం ముందుకు తీసుకెళ్లాలంటే కలిసి పనిచేయాలి అని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో నేను ఇందోర్లో ఉన్నాను, ఉత్తర భారతదేశంలో ఉన్నాను. వీరు నిర్ణయం తీసుకునే క్రమంలో నన్ను కూడా కాంటాక్ట్ చేశారు. నువ్వు అక్కడ ఉన్నావు కదా, మేము ఇలా చేయాలనుకుంటున్నాము, ఇలా చేస్తున్నాము, మనం కలిసి పనిచేద్దామా అని అడిగారు. అడిగినప్పుడు నేను సమ్మతించాను. అలాగే ఇంకొన్ని రాష్ట్రాల్లో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా సమ్మతించారు. అలా దాదాపు ఒక 7-8 రాష్ట్రాల్లో, అలాగే భారతదేశం కాకుండా ఒక 3-4 దేశాల్లో ఈ సమానమైన భావజాలం కలిగిన వాళ్ళు ఒక నెట్వర్క్గా ఏర్పడ్డాం. అదే సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్. సాక్షి అపాలజెటిక్స్ ఇన్సెప్షన్లో ఎక్కువగా మేము గమనించింది ఏంటి అంటే ఇస్లాంకి సంబంధించిన డిబేటర్స్ తోటి బాగా అగ్రెసివ్గా డిబేట్ చేశారు. అది ఒక ట్రెండ్ అనేది కొంతకాలం వరకు కంటిన్యూ అయింది. సడన్గా హిందుత్వం మీదకి ఎందుకు మార్చబడింది ఐడియా కానీ ఐడియాలజీ కానీ సడన్గా? అంటే అపాలజెటిక్స్ హిందుత్వం మీద చేయకూడదని కాదు కానీ ఇన్సెప్షన్ నుంచి ఇస్లాం మీద పోరాడుతూ వచ్చారు. సడన్గా హిందూయిజం మీదకి హిందుత్వం చదవాలి అనేది కనిపించింది.
క్రైస్తవ భావజాలంలో మనకు లేదా మాకు మనందరికీ నేర్పేది ఏమిటి అని అంటే, కావాలని ఎవరిని వెళ్ళి విమర్శించడం చేయకూడదు. విమర్శకు ప్రతి విమర్శ ప్రేమపూర్వకంగా, ఆ ప్రతి విమర్శ కూడా జాగ్రత్తగా అవతలి వారికి సమాధానమిస్తూ వారిని గెలుచుకోవాలి అన్న ఉద్దేశంతో చేసేదిగా ఉండాలి అన్నది మొదటి నుంచి ఉన్నటువంటి ఫౌండేషనల్ వాల్యూ. ఈ ఫౌండేషనల్ వాల్యూ ఆధారంగా ముందు ఎవరైతే క్రైస్తవ భావజాలాన్ని ముఖ్యంగా మేము నమ్మే 66 పుస్తకాల బైబిల్ గ్రంథాన్ని తప్పు అని అంటున్నారో, మీ దేవుడు దేవుడే కాదు అని అంటున్నారో, మీ క్రీస్తు శిలువపై చనిపోలేదంటున్నారో, ఆయన రక్తం కార్చడం ఏంటి, మాకు పాపం ఏమిటి అని, క్షమాపణ ఏమిటి అని అంటున్నారో, ఇదంతా కాదు, మానవాళికి నిజమైన రక్షణ మార్గం, మోక్ష మార్గం మొహమ్మద్ గారి ద్వారా మాత్రమే వస్తుంది అని అంటున్నారు, క్రీస్తు కూడా లేకపోతే యేసు కూడా మొహమ్మద్ గారి మార్గంలో ముస్లిం అవుతాడు అని చెప్తున్నారు, వారిని ముందు ఎదుర్కోవాల్సి వచ్చింది. అది మేము ఎన్నుకున్నటువంటి ప్రత్యర్థులు వారు కాదు. వారు క్రైస్తవ సమాజంలో ఉన్న అనేకులను ఇస్లాం వైపుకు తిప్పేందుకు బహిరంగంగా చాలా సభలు చేయటం, పీస్ టీవీ వగేరా వగేరాల పేర్లతో వేరువేరు టీవీల మాధ్యమంగా ప్రజల మధ్యకి వెళ్ళటం, అంటే క్రైస్తవ సముదాయాన్ని గందరగోళానికి గురి చేయటం జరిగింది. దానికి ఒక రియాక్షనరీ లేకపోతే ఒక రెస్పాన్సివ్ అని చెప్పండి, రియాక్షనరీ కంటే కూడా ఒక రెస్పాన్సివ్ అప్రోచే సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్. అలా మొదలైన మాట నిజమే. కానీ అదే క్రమంలో చాలామంది ఏథీస్ట్లతో డిబేట్ చేశాము, చాలామంది అగ్నాస్టిక్స్తో డిబేట్ చేశాము, అంటే హేతువాదులు అని తెలుగులో అంటారు, వారితో డిబేట్ చేశాము, క్రైస్తవంలో ఉన్న వారితో కూడా డిబేట్ చేశాము. అంటే రైట్గా సరైనటువంటి దృక్పథం ఏమిటి, క్రైస్తవంలో కూడా సరైనటువంటి ఆలోచన విధానం ఏమిటి, సరైనటువంటి రక్షణ మార్గం, సరైనటువంటి అవగాహన క్రీస్తు పట్ల, వీటన్నిటి గురించి కూడా డిబేట్ చేశాం. కానీ మీరు అన్నట్లు గత 5-6 సంవత్సరాలుగా, లేకపోతే ఈ 2017 నుంచి అనుకోండి, 2017 లేకపోతే 2018 నుంచి హిందుత్వ భావజాలాన్ని ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే, దక్షిణాదిలో అంతవరకు లేనటువంటి ఈ హిందూ అగ్రెషన్ అంటే మళ్ళీ హిందువుల అగ్రెషన్ కాదు, హిందుత్వ భావజాలాన్ని కలిగిన కొందరు రాజకీయాన్ని ఉపయోగించే టెర్రరిస్టులు, రాజకీయాన్ని ఉపయోగించేటటువంటి ఉగ్రవాద మూకలు ఎవరైతే ఉన్నారో, ఫ్రింజ్ ఎలిమెంట్స్ అని అనుకున్నారు వీళ్ళని. కానీ వీళ్ళు ఫ్రింజ్ ఎలిమెంట్స్ కాదు. ఫ్రింజ్ కాస్త ఇప్పుడు సొసైటీని డామినేట్ చేసే విధంగా మారింది. అది ఉత్తరాదిన ఎక్కువగా ఉండేది. నేను ఉత్తరాదిన ఉన్నప్పుడు ఇదే ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుసుకున్నాం, చూసాం, మాట్లాడాం. అప్పుడు టీవీలకు ఎక్కలేదు, అప్పుడు పబ్లిక్గా రాలేదు, మేము చేయలేదు, అవసరం లేదు కాబట్టి. కానీ దక్షిణాదిలో 2014 తర్వాత నుంచి మొదలై 2017, 2018 సమయాల్లో పుట్టగొడుగుల్లాగా అక్కడక్కడ ఈ హిందుత్వవాదుల సంస్థలు ప్రారంభమయ్యేట్లుగా అనేకమైన ఫండింగ్ ఏజెన్సీస్ ముందుకొచ్చి మరి ఫండింగ్ చేసి మరి వాళ్ళని నిలబెట్టినట్లు తెలుస్తుంది. లేకపోతే అంతవరకు లేని ఇంత విషపూరిత ధోరణి ఎందుకు వస్తుంది సమాజంలో? తప్పకుండా దీని వెనుక ఒక మాస్టర్ మైండ్ ఉండే డబ్బులు కురిపించే చేశారు. దానికి ప్రతిస్పందనగా ప్రేమపూర్వకంగా అవతల వారిని ఎదుర్కోవాలి అన్న ఆలోచనతో హిందుత్వాన్ని చదవటం మొదలుపెట్టారు. అప్పటికే ఒక మంచి టీమ్గా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, అలాగే లండన్, అలాగే షికాగో, లాస్ ఏంజలస్, ఇలా వేరు చోట్ల విస్తరించున్నాం. కాబట్టి అందరం చదువుకున్నాం, అందరూ చదవటం మొదలుపెట్టాం. కేరళలో చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సారాంశం ఒకరికొకరు షేర్ చేసుకున్నాం. సో తక్కువ సమయంలో ఎక్కువ కాంటెంట్, అలాగే ఎక్కువ డెలివరీ, కాంటెంట్ క్రియేట్ చేసి దగ్గర పెట్టుకొని ఇంట్లో కూర్చోవటం కాదు, ఆ కాంటెంట్ని ప్రజల మధ్యకు డెలివరీ చేయాలి.
దానికి కావాల్సిన మాధ్యమాన్ని ఎన్నుకుని సమర్థవంతంగా ప్రజల మధ్యకు దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. అందులో భాగంగా ఇండాలజీ అనే కార్యక్రమాలు చేశాం. అందులో భాగంగానే డిబేట్స్ చేశాం. అందులో భాగంగా రక్షణ టీవీ పరిచయలు మాకు సహకరించింది. అలా వేరువేరు మాధ్యమాలు వేరువేరు దాన్ని ఏమంటారు యాక్టివిటీస్ ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం చేశాం. సో దానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. మేము ఎన్నుకున్న ప్రత్యర్థులు మమ్మల్ని శత్రువులుగా చూసినప్పుడు మేము శత్రువులం కాదు, మీకు ఈ దేశానికి బాగు కోరి మేలు కోరి వచ్చినటువంటి మీలో ఒకరం అని చెప్పే ప్రయత్నమే ఇది, కానీ ఇంకేదో కాదు. చాలా పెద్ద మాట యూజ్ చేశారన్న, ఉగ్రవాదము అనే మాట యూజ్ చేశారు. అయితే వాదము, అతివాదము, ఉగ్రవాదము అని 3 టర్మ్స్ లాగా క్లాసిఫై చేసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందుత్వము అతివాదం దగ్గర ఆగింది అనేది నా పర్సనల్ ఒపీనియన్. కానీ మీరు దాన్ని ఉగ్రవాదము అనే పెద్ద టర్మ్ యూజ్ చేసి చెప్పడానికి ఏదైనా రీజన్ ఉందంటారు? ఉగ్రవాదము అన్నది అతివాదానికి పక్కనే ఉంటుంది, ఎక్కువ దూరమే ఉండదు. ఆల్ ఇట్ రిక్వైర్స్ ఈజ్ వన్ స్మాల్ ఈవెంట్. ఒక చిన్న ఈవెంట్ చాలు అది ఆ అతివాదం కాస్త ఉగ్రవాదం అవటానికి. ఎప్పుడూ లేనట్లుగా మణిపూర్లో స్త్రీలను నగ్నంగా ఊరేగించారు అని మీరు అనుకుంటున్నారా? నేను అలా అనుకోవట్లేదు. అదొక భావజాలం. కొన్ని సంవత్సరాలు అది ఊరింది. ఇంట్లో పచ్చడి పెడతారు, ఊరగాయ, అది ఊరి 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 ఒక రుచికి వస్తుంది. అలాగే అతివాదం కూడా ఊరి 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 ఒక రుచికి ఉగ్రవాదంగా వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నా ఉద్దేశం ప్రకారం ఈ ఎలక్షన్ల క్రమంగా ఉగ్రవాదం చేసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళు స్టెల్త్ ఉగ్రవాదం చేస్తారు. స్టెల్త్ మోడ్ అంటే కనిపించినట్లు, అననట్లు, చేయనట్లు చేస్తారు. ఎందుకు ఇలా చేస్తారు అనంటే, ఎంత పోలరైజేషన్ సమాజంలో వస్తే అంత అధికారానికి వారు దగ్గర అవుతారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇలాంటి ఉగ్రవాద ఆలోచన విధానాలను నిలువరించడానికి ఇంకొన్ని చర్యలు తీసుకోలేకపోయారు అన్నది నా అభిప్రాయం. వారికి ఊతమిచ్చే విధంగా ప్రవర్తించటం, ఊతమిచ్చే విధంగా పాలసీస్ చేయటం, ఊతమిచ్చే విధంగా వారిని రెచ్చగొట్టడం వంటి పనులే చేశారు తప్ప ఆ డైరెక్షన్ నుంచి వారిని తప్పించడానికి, ఆ మైండ్ సెట్ నుంచి వారిని తప్పించడానికి చేయాల్సిన కార్యక్రమాలు చేయలేదు. సహోదర భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేయలేదు అన్నది నా అభిప్రాయం, భావన. సో తెలుగు రాష్ట్రాల్లో అతివాదం వరకు మిగిలిపోయిందా అని అంటే ఒకందుకు అలా చెప్పచ్చు. కానీ ఆ అతివాదం ఉగ్రవాదం అవటానికి ఏమాత్రం ఎక్కువ సమయం తీసుకోదు. ఇంకొక ప్రధానమైన అంశం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది వాదం లేకపోతే ఒక భావజాలం. ఆ భావజాలం ఎంత ప్రభావం చూపకపోతే ఆ భావజాలానికి చెందిన వాళ్ళు ఈ దేశ స్వాతంత్రానికి పోరాడినటువంటి గాంధీని చంపటానికి కూడా వెనకాడరు. ఆ భావజాలంలో ఎంత విషయం నేర్పించకపోతే ఒక టీచరు వీడు ముస్లిం కదా, వీడికి కొడితే ఇంకా ఏడుపు రాలేదు, ఇంకా గట్టికి కొట్టు అని అంటుంది. ఆ భావజాలంలో మైనారిటీల పట్ల అంటే హైందవేతరుల పట్ల ఉన్న ఏవగింపు, హైందవేతరుల పట్ల ఉన్నటువంటి అసహ్య భావం, హేయ భావం ఎంతుంది అని అంటే, మనిషిని కూర్చోపెట్టి మనిషి మీద దాన్ని ఏమంటారు మూత్రం పోసి, నా మూత్రం తాకింది కాబట్టి నువ్వు శుద్ధుడివయ్యావు అని చెప్పేంత నీచమైన స్థితికి, ఒక మనిషిని మనిషిగా చూడలేని స్థితికి వెళ్ళింది అని అంటే ఆ భావజాలమే ఉగ్రవాదానికి కారణమవుతుంది, కానీ ఇంకేదో కాదు అన్నది నా అభిప్రాయం. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా అతివాదం దగ్గర ఆగింది అన్నది బహుశా ఒకవేళ ఒక రకంగా కరెక్ట్ అయినప్పటికీ ఆ అతివాదం ఉగ్రవాదంగా మారటానికి కొన్ని సెకండ్లు చాలు అని అంటున్నాను. ఎస్ అన్న, నేను ఇంకో కోణాన్ని మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను.
అతివాదము, ఉగ్రవాదము పక్కపక్కనే ఉంటుందనేది మీరు చెప్పిన దాంతో నేను కూడా ఏకీభవిస్తాను. అయితే కొంతమంది మైనారిటీల పోకడలు, ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లింల పోకడలు ఈ అతివాదాన్ని ఉగ్రవాదంగా మారుస్తున్నాయి. లేదా అతివాదం ఉగ్రవాదంగా మారుతున్నందుకు చాలా కారణాల్లో క్రైస్తవుల పాత్ర, ముస్లింల పాత్ర కూడా ఉంది. వీరి పోకడలు కూడా వారిని అలా తయారు చేస్తున్నాయి అంటే మీరేం చెప్తారు? నేను ఏకీపిస్తాను. ఎందుకు ఏకీపిస్తానంటే ఒక రకంగా ఆ, వారికి ఏదైతే కావాలో, వారు ఏదైతే ముగ్గు గీశారో, ఈ ముగ్గులో కూర్చుంటే వీళ్ళను ఇరికించడం, వీళ్ళను పోలరైజ్ చేయటం ఈజీ అని ఏదైతే ఏ ముగ్గు అయితే హిందుత్వవాదులు గీశారో అందులోకి వెళ్ళి కొందరు కూర్చున్నారు. ఆ ముగ్గుకు అనుగుణంగానే వాళ్ళు కూడా ప్రవర్తించారు. సో అది వాళ్ళకు ఇంకొంచెం బలం ఇస్తుంది. అది నిజమే. కానీ ఒకవైపు అంగీకరిస్తూనే ఇంకొక వైపు నా అభిప్రాయం చెప్తాను. నా అభిప్రాయం ఏంటంటే, మీరు సాధు జంతువుల్లాగా ఏ పని చేయకుండా, ఏ స్పందన లేకుండా ఇంట్లో మడికట్టు కూర్చొని కేవలము మీ 4 గోడల మధ్య ఉన్నా కానీ వాళ్ళ భావజాలం ఏం చెప్తుంది అని అంటే, వాడు నీకు శత్రువు అని చెప్తుంది. వాడు ఈ దేశానికి పట్టిన చీడపురుగు అని చెప్తుంది. మైనారిటీని ఈ దేశంలో సెకండ్ క్లాస్ సిటిజన్ చెయ్యి అని చెప్తుంది. దానికోసం వాడిని అదిమేస్తావా, గదిమేస్తావా, చంపేస్తావా, ఏదో ఒకటి చెయ్యి అని చెప్తుంది. సో ఇప్పుడున్నటువంటి ఈ మెజారిటేరియన్, అథారిటేరియన్ లేదా ఫ్యాసిస్ట్ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటికి రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వమైనా వాటి వెనుక పనిచేస్తున్న భావజాలం ఎలాంటిది అని ముందు అర్థం చేసుకోవాలి. ఆ భావజాలమే వారి పాలసీస్ను నిలబెట్టడం, పడగొట్టడం చేస్తుంది. ఇప్పుడు మన మీద రాజ్యం వెళ్తున్న భావజాలం మాత్రం హిందుత్వ భావజాలం. ఈ భావజాలం మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా, చేసినా చేయకపోయినా, చర్చి కట్టినా కట్టకపోయినా, బాప్తిసం ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రతిసారి ప్రతి చోట ఏదో ఒక విధంగా మైనారిటీలను టార్గెట్ చేసే పనిచేస్తుంది. వాళ్ళని హింసించటానికి కోసమే. వీరు లేకపోతే వారికి ఓటు పడదు. వీరే బూచి, వీరిని చూపిస్తేనే వారు బ్రతుకుంటారు. సో అది స్ట్రాటజీలో భాగమే తప్ప మన వాళ్ళు ఏదో చేస్తే వాళ్ళు చేశారు అన్నది పూర్తి నిజం కాకపోవచ్చు. తప్పకుండా అందులో కొంచెం నిజం ఉంది. ఒక వరల్డ్ వ్యూలో ఒక ఒక కోణాన్ని ఆవిష్కరిద్దామన్న ఏంటి అంటే ఫ్యాసిజం అన్నారు మీరు. మనకి నరేంద్ర మోడీ ఫ్యాసిస్ట్గా కనపడుతున్నాడు, లేదా ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వము మనకి డెమోక్రటిక్గా కనపడట్లేదు, లేదా ఫ్యాసిజంగా కనిపిస్తూ ఉంది ఇదంతా. అయితే ముస్లింలకి అమెరికాలో రాజ్యం చేస్తున్న ప్రెసిడెంట్లు కానీ, ప్రైమ్ మినిస్టర్లు కానీ, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఫ్యాసిస్ట్ ప్రభుత్వాలుగా కనిపిస్తూ ఉన్నాయి. మనకెందుకు ఆ ప్రభుత్వాలు ఫ్యాసిస్టులుగా, లేదా ఆ నాయకులు ఫ్యాసిస్ట్స్గా లేదా ఫ్యాసిజంగా ఎందుకు కనపట్లేదు? ఇండియాలో బీజేపీ రూల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఎందుకు ఫ్యాసిజం గురించి చర్చ చేస్తున్నాం? రైట్. సో ఇప్పుడు మీరు అంటున్న మనం ఎవరు అన్నది ముఖ్యమైన ప్రశ్న. ఇప్పుడు మీరు అంటున్న మనం అందరూ భారతీయులా, లేకపోతే ఆ అందరు భారతీయుల్లో భారతీయ జనతా పార్టీని ఒప్పుకోని వారా, లేకపోతే మీరు అంటున్నది క్రైస్తవుల గురించా? కేవలం క్రైస్తవుల గురించి అయితే క్రైస్తవులకు యూరోప్లో ఉన్న అనేక దేశాలు ఫాసిస్ట్ దేశాలలాగానే కనిపిస్తుంది. సిరియాని వెళ్తున్నటువంటి ఎర్దోవాన్ అనే ఆయన ఫాసిస్ట్గానే కనిపిస్తున్నాడు. క్రైస్తవులకు మొన్నటిదాకా ఇరాన్ సిరియాలను ఏరిన వాళ్ళను ఫాసిస్టులుగానే చూశారు. ఫాసిస్టుల కంటే ఇంకెక్కువగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని క్రైస్తవుల అభిప్రాయం. అంత మాత్రమే కాదు, అమెరికా దేశంలో మొన్నటిదాకా వెళ్ళిన ట్రంప్ గారిని కూడా అలాగే చూశారు. ఇప్పుడున్నటువంటి బైడెన్ గారిని కూడా అలాగే చూస్తారేమో. సో క్రైస్తవ భావజాలంలో ఏ దేశం మనవాడు కాదా, మనకు దగ్గరదా మనకు దూరందా అన్న భావన కంటే కూడా మనుషులకు స్వాతంత్రం ఎలా ఉంది, మనుషులకు హక్కులు ఎలా ఉన్నాయి, మనుషులకు వనరులు ఎలా పంచిపెడుతున్నారు, మనుషులకు గౌరవం ఎలా దక్కుతుంది, మనుషులకు హెల్త్, ఆరోగ్యం ఎలా దక్కుతుంది, అన్నిటిని మించి మనిషికి న్యాయం దొరుకుతుందా,
లేకపోతే న్యాయం దొరకనటువంటి సమాజాలుగా అవి మారిపోతున్నాయి. వీటిని చూస్తారు క్రైస్తవ సమాజం. చూసి దాన్ని బట్టి అది ఆమ్, ఏ కోవకు చెందిన ప్రభుత్వం అన్నది బేరీజు వేస్తారు. ప్రస్తుతానికైతే భారతదేశంలో మాత్రం ఆ సమస్య చాలా స్పష్టంగా కనిపిస్తాం. కాబట్టి దీన్ని ఫాసిస్ట్ సమాజం అనడంలో ఫాసిస్ట్ ప్రభుత్వం అనడంలో పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదు అన్నది నాకు. ఓకే అన్న. ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి మీ సాక్షి అపాలజెటిక్స్ దగ్గరికి వస్తాను. ఆ, చాలా అద్భుతంగా పనిచేశారు, చాలా రిగరస్గా పనిచేశారు, ఆ, చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు అందరూ కలిసికట్టుగా. అవుట్ ఆఫ్ ది బ్లూ సడన్గా వన్ బ్లూ మూన్ డే కోవిడ్ టైంలో ఏదో ఒక ఇష్యూ జరిగింది. సడన్గా ఒక స్ప్లిట్ కనపడింది. అప్పటి వరకు కలిసి మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు మీ దగ్గర నుంచి మేమందరం వ్యక్తిగతంగా జ్ఞానాన్ని సంపాదించుకున్నాం, మిమ్మల్ని అందరినీ చూస్తూ బాగా నేర్చుకున్నాం. సడన్గా ఒక స్ప్లిట్ వచ్చింది. ఏంటి ఆ స్ప్లిట్కి కారణం? యా సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్లో ఇంతకు ముందు నుంచి ఎవరమైతే కలిసి పనిచేస్తున్నామో ఈ రోజుకు అందరం కలిసి పనిచేస్తున్నాం. అయితే మాకు అంటే మన విదిన్ ఈ నెట్వర్క్లో ఉన్న ఒక యునీక్ చాలా ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఏమిటి అని అంటే, మేము ఇంటర్ డినామినేషనల్, క్రాస్ డినామినేషనల్, క్రాస్ కల్చరల్, అలాగే క్రాస్ నేషనల్. అంటే డినామినేషన్ అని, సంస్కృతి అని, భాష అని, ఏ భేదాలు లేకపోతే కలుపుకుపోయే రకంగా వెళ్ళాం. సో ఇప్పటికీ అలాగే వెళ్తున్నాం. స్ప్లిట్ కనిపించింది అని అంటే నా ఉద్దేశంలో కోవిడ్ సమయంలో వచ్చిన కొన్ని దాన్ని ఏమంటారు, ప్రధానమైన డాక్ట్రినల్ ఇష్యూస్, బోధకు సంబంధించినటువంటి ఇష్యూస్లో ఏవైతే ముందు నుంచి వాటిని మన సంఘాల్లో మాట్లాడుకుందాం అని అనుకున్నామో అవి మెల్లమెల్లగా కోవిడ్ వచ్చినప్పుడు జూమ్ లాంటి ప్లాట్ఫామ్స్ ఎక్కువయ్యాయి కాబట్టి మా సహోదరుల్లో కొందరు మాట్లాడిన మాటలకు అది సాక్షి అపాలజెటిక్స్ మొత్తం ఇదే ఆలోచన కలిగి ఉందా అని అడిగినప్పుడు అలా ఏమీ లేదు, వ్యక్తిగత ఆలోచనలే అవి, నా వ్యక్తిగత ఆలోచనలు నావి, అలాగే మిగిలిన మిత్రుల వ్యక్తిగత ఆలోచనలు వారివి అని చెప్పే క్రమంలో కొద్దిగా డిస్టెన్స్ వచ్చినట్లు బయట కనిపించిండొచ్చు. అందులో ఇబ్బంది ఏమి లేదు, కనిపించిండొచ్చు. కానీ ఈ రోజుకు కూడా క్రైస్తవ భావజాలానికి సంబంధించినంత వరకు ఏ డిస్ప్యూటు లేదు, ఏ విభజన లేదు, అందరం కలిసికట్టుగానే పనిచేస్తాం. బాగుందన్న. మీరు ఇందాక ఒక మాట అన్నారు, తర్కం ద్వారా ప్రశ్నకి ప్రతి ప్రశ్న వేస్తూ మాట్లాడుకుంటూ అవతల వ్యక్తిని ప్రేమతో గెలుచుకోవాలి అనేది మీ మాట. అయితే క్యాల్వినిస్ట్ అనే ఒక విషయాన్ని బిబు గారు ఎత్తుకున్నప్పుడు ప్రవీణ్ గారు చాలా అగ్రెసివ్గా పోయారు అనేది అదొక ఆరోపణ. రెండో విషయము ఏంటి అంటే, మీరు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మరి ప్రవీణ్ గారి వ్యతిరేకులు అంటే మీ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అందరినీ అందులో యాడ్ చేసుకొని బిబు గారిని వ్యక్తిగతంగా తిట్టించారు అనేది ఒక ఆరోపణ ఉంది. దీని మీద మీ స్పందన ఏంటన్నా? బిబ్బు గారు నాకు దాదాపు 2011, 2012 నుంచి తెలుసు. ఒకవేళ మీ దగ్గర ఆ వాట్సాప్ గ్రూపుకు సంబంధించిన ఆధారం ఏదైనా ఉంటే, నేను లేకపోతే ఆ గ్రూప్లో ఉన్నవారు తిట్టినట్లు ఏదైనా ఆధారం ఉంటే, దానికి కారణం నేను అన్న ఆధారం మీ దగ్గర ఏదైనా ఉంటే తప్పకుండా చూపించండి, నేను దాని గురించి స్పందిస్తాను, ఇబ్బంది ఏమీ లేదు. అయితే క్యాల్వినిజం అనేటటువంటి ఒక భావజాలం ఏదైతే ఉందో దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. తీవ్రంగా బైబిల్కు అది వ్యతిరేకం అని నమ్ముతాను. అది బైబిల్ దేవుడిని ఒక క్రూరమైన దేవుడిగా చూపిస్తుంది అని నేను నమ్ముతాను, మనస్ఫూర్తిగా నమ్ముతాను. అలా కాదు, ఇదే సరైనటువంటి ఆలోచన అని మా సహోదరుడు బిబ్బు నమ్ముతారు. ఆ పర్టికులర్ విషయంలో వారికి నాకు వ్యక్తిగతంగా
వారు వ్యక్తిగతంగా ఒకవేళ నా పేరు తీసి ఏదైనా మాట్లాడిండొచ్చు, కానీ నేనెప్పుడు ఆయన పేరు తీసి వ్యక్తిగతంగా మాట్లాడలేదు. నా వీడియోస్ అన్నీ కూడా ఆన్లైన్ ఉన్నాయి, మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఒకవేళ నాతో అసోసియేట్ అయిన వాళ్ళల్లో ఎవరైనా వ్యక్తిగతంగా బిబ్బు గారిని టార్గెట్ చేసి ఉంటే నేను ఫోన్ చేసి వ్యక్తిగతంగా దయచేసి ఎప్పుడు మాట్లాడొద్దు అని చెప్పిన రోజులే ఉన్నాయి తప్ప, నేను ఎప్పుడూ బిబ్బు గారిని కానీ, బిబ్బు గారినే కాదు ఎవరినైనా సరే వ్యక్తిగతంగా నేను ఏ రోజు టార్గెట్ చేయను. వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి అని ఉదాహరణకు కొంతమంది దైవజనులుగా ఉన్నవారు వాడి తల తీసుకొస్తే మీకు ఇంత ఇస్తాను అని కూడా ప్రకటించారు నా గురించి. నేను అలాంటి వారి పేరు తీసి కూడా ఏ రోజు నేను దూషించలేదు. అలాంటి వారి పేరు తీసి కూడా నేను వాళ్లకు హాని జరగాలని కోరుకోలేదు. అలాంటిది బిబ్బు గారి గురించి ఎందుకు కోరుకుంటాను? కోరుకోను. కాబట్టి ఇది కేవలము ఒక గాసిప్ మాత్రమే. నా మనసులో ఎటువంటి పరిస్థితిలో బిబ్బు గారి గురించి వ్యక్తిగతంగా ఏ ద్వేషం కానీ, లేకపోతే ఏవగింపు కానీ, లేకపోతే అసూయ కానీ ఇలాంటివి ఏవీ లేవు. కానీ ఆయన నమ్మిన భావజాలాన్ని మాత్రం నేను నమ్మను. దాన్ని నేను స్పష్టంగా వ్యతిరేకిస్తాను. ఇది నా స్టాండ్. ఎస్ అన్న, ఐడియాలజికల్ డిఫరెన్సెస్, డాక్ట్రినల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, బట్ ఖచ్చితంగా ఉన్నప్పుడు కూడా కలిసి పనిచేయచ్చు. అయితే ఇలా కూర్చొని మీరిద్దరూ మాట్లాడుకోవాల్సిన సందర్భాన్ని విడిచిపెట్టి సోషల్ మీడియా వేదికగా మీరు ఒకరి మీద ఒకరు ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటూ దాన్ని మీ వెనుకున్నవారు దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఒకరొకరు అంత పెంట అవ్వాల్సిన అవసరం ఉందా? ఈ మాట కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఇంత పెంట చేసుకోవాల్సిన అవసరం ఉందా? కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది కదా. కరెక్టే. అంటే బయట నుంచి చూస్తున్నప్పుడు ఒకవేళ అలాంటి ప్రయత్నం జరగలేదు అనిపించవచ్చు. ఎందుకంటే అన్ని డీటెయిల్స్ అందరికీ అందే అవకాశం లేదు కదా. ఎస్, మా టీంలో ఒక కామన్ అందరినీ కలిపే వ్యక్తి జార్జ్ గారు. ఆయన స్వయంగా మీరంటున్న రిఫార్మ్డ్ క్యాల్వినిజం అనే భావజాలాన్ని నమ్ముతాడు. నేను దాన్ని నమ్మను, నేను వ్యతిరేకిస్తాను. కానీ రైట్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ కలిసే పనిచేశాను. రైట్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ ఆఫ్ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ జెర్రీ గారు నేను కలిసి పనిచేశాను. పెంతికోస్తు వారు కానివారు, బ్రదరను వారు కానివారు, భక్త సింగ్ సహవాసానికి చెందినవారు వారు కానివారు, మెయిన్ లైన్ సంఘాల్లో ఉన్నవారు, అలా మెయిన్ లైన్ సంఘాలకు చెందనివారు, అందరం కలిసి పనిచేశాం. అన్ని రాష్ట్రాల్లో కలిసి పనిచేశాం. కానీ మాకున్నటువంటి ఒక కామన్ అండర్స్టాండింగ్, అందరూ కలిసి తీసుకున్నటువంటి అందరి మధ్య ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఏమిటి అని అంటే, ఈ డాక్ట్రినల్ విషయాల జోలికి మనం వెళ్ళం. మన పని అపాలజెటిక్స్. అక్కడ కలిసి ఉందాం. ఇవి ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తిగతంగా మన సంఘాల్లో మనం చెప్పుకుందాం. ఆ ప్రిన్సిపల్కు మర్యాదనిచ్చి అందరం కలిసి ముందుకెళ్ళినంత వరకు ఏ సమస్య రాలేదు. కానీ ఎప్పుడైతే పబ్లిక్గా సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ అనే ఐడెంటిటీ కలిగిన వాళ్ళంగా నేను కావచ్చు, బిబ్బు గారు కావచ్చు, జార్జ్ గారు కావచ్చు, నవీన్ గారు కావచ్చు, ఇంకా రవీంద్ర గారు కావచ్చు, ఎవరైనా సరే వారు ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైన డాక్ట్రిన్ను ప్రత్యేకంగా చూపించడం, ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం జరిగినప్పుడు ఈ సమస్యలు అనేటివి తలెత్తాయి. కానీ మేము కలిసి కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేశాం. జార్జ్ గారే మాకు దగ్గరుండి చేయించారు. కానీ అవి కొన్ని రీజన్స్ వల్ల అంతగా ఫలించలేదు అనుకుంటున్నాను. ఆ ఫలించలేదు కాబట్టి ఇంకెప్పుడు ఫలించదు అని కూడా నేను అనుకోను. ఈరోజు కాకపోతే రేపు ఒక 5 ఏళ్ళు కోల్పోయామనుకుంటే కూడా, లేకపోతే 4 ఏళ్ళు కోల్పోయామనుకుంటే కూడా జీవితం చాలా ఉంది కదా. ఈరోజు కూడా మనకు కలిసి పనిచేసే, కలిసి ముందుకెళ్ళే అవకాశం
కలిసి ముందుకెళ్ళే ఆ స్కోప్, అలాగే ఆ మనసు కూడా అందరికీ ఉంది. ఎస్. కాకపోతే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎవరి దర్శనంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అంతకు మించి ఏమీ లేదు. బాగుందన్న. మిమ్మల్ని, బిబు గారిని మళ్ళీ ఒక స్టేజ్ మీద ఎప్పుడు చూడబోతాము? దాందే ముందు మీరు పిలిస్తే రేపే కూర్చుంటాం కానీ చాలాసార్లు మేము ఎస్. ఒకటే ప్లాట్ఫామ్ పంచుకుని రక్షణ టీవీలో మాట్లాడాం కదా. మాకు వ్యక్తిగతంగా ఏ ఇబ్బందులు లేవు. ఈరోజు ఆయన కల్పించినా నేను కనిపించినా మేము చాలా సహృదయంగానే మాట్లాడుకుంటాం. మాకు అంటే మరి బయట ఎందుకు అలా ఉందో నాకు తెలియదు, కానీ మా మధ్య అయితే ఏమీ లేదు. సాక్షి అపాలజెటిక్స్ విషయానికి వస్తే, మళ్ళీ సాక్షి అపాలజెటిక్స్లో బిబు గారు మీరు కలిసి పనిచేసే అవకాశం ఉందా? 100% ఎందుకు లేదు. ఈరోజు కూడా ఆయన సాక్షి అపాలజెటిక్స్ కాదు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పరు అలా. ఆయన రిప్రజెంట్ చేసే సమయంలో కొన్ని చోట్ల తన వ్యక్తిగతంగా తను మాట్లాడుతున్నాడు, సంపూర్ణ బాధ్యత నాది అని చెప్పి మరీ చేస్తారు. అలాగే నేను కూడా చేస్తాను, అలాగే నవీన్ గారు చేస్తారు, అలాగే జెర్రీ గారు చేస్తారు, అలాగే మిగిలిన వాళ్ళు అందరూ చేస్తాం. కానీ ఇంతకుముందు చెప్పినట్లు సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ అనేది ఒక నెట్వర్క్. సో తప్పకుండా ఎప్పుడైనా కలిసి, ఈ రోజుకు కలిసి పనిచేస్తున్నామని నేను అనుకుంటున్నాను. సాక్షి అపాలజెటిక్స్ ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది ఇప్పుడు? గుడ్ క్వశ్చన్. అయితే సైలెంట్గా ఎలా ఉంది అన్నది నా అభిప్రాయం, నా తిరిగి ప్రశ్న. ఎందుకు అనంటే తిరిగి నేను ప్రశ్నిస్తున్నాను. గత సంవత్సరం దాదాపు సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ 4 డిబేట్స్ చేసింది. అంటే సాక్షి అపాలజెటిక్స్ ఈ తెలుగు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఒక అనూహ్యమైన గిఫ్ట్ ఏమిటి అనంటే వాగ్వాదం, అంటే కలిసి తార్కికంగా చర్చించటం అనేది కామన్ చేసేసింది. ఒకప్పుడు చర్చించటం అనంటే ఎంతో సిద్ధపాటు, ఎంతో నానా హంగామా హైలైట్ చేసి దాన్ని ఏమేమో చేసి ఒక డేట్ అనుకుని ఆ వర్గం వాళ్ళు ఈ వర్గం వాళ్ళు తండోపతండాలుగా వచ్చి కూర్చొని మాట్లాడి వెళితే అదొక డిబేట్ అయ్యేది. కానీ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్లో మేము చేసిన ప్రయత్నం ఏమిటి అంటే ఒక సాధారణమైన ఒక ఈవెంట్ లాగా దాన్ని వారానికి 1, నెలకు 3, సంవత్సరానికి 10 అలా చేస్తూ వచ్చాం. దానివల్ల కామన్ అయిపోయింది. బహుశా దానివల్ల క్రెడిట్ తీసుకోవడం ఇష్టం లేదు, కానీ మాకు అది అవసరం కూడా లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు చూస్తే ఇలా వారానికి 1 చొప్పున చేసే చర్చల కారణంగా తండోపతండాలుగా వచ్చారు. తెలియనివారు, మాకు తెలియనివారు తండోపతండాలుగా వచ్చి ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళంతా చేస్తున్నప్పుడు వాళ్ళని గౌరవించాలి. వాళ్ళంతా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కృషి ఫలించాలి కదా. అన్నీ నేనే చేయాలి అని నేను అనుకోకూడదు, అన్నీ మేమే చేయాలి అని సాక్షి అపాలజెటిక్స్ వారు అనుకోకూడదు, అన్నిట్లో మేమే ముందుండాలి అని ఏ సమాజం వాళ్ళు అనుకోకూడదు, ఏ ఆర్గనైజేషన్ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు చేసినా గురి ఒకటే. ఎవరు చేసినా మనకున్న కామన్ గోల్ ఏమిటి అని అంటే దేవుని రాజ్యం ప్రకటింపబడాలి, సమర్థవంతంగా దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా వస్తున్న భావజాలం నిలువరించబడాలి. అది తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. చాలామంది మాట్లాడుతున్నారు, తెలిసిందైనా తెలియకపోయిందైనా ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు ప్రయత్నం అంటే ఎక్కడ కనిపించేది? కేవలం కొంతమంది తొడలు కొట్టేవాళ్ళు కనిపించేవాడు, కేవలం కొంతమంది బూతులు మాట్లాడేవాళ్ళు కనిపించారు. సబ్జెక్టు తక్కువ, సినిమా డైలాగులు ఎక్కువ కనిపించాయి. ఎక్కువగా ఇలాంటిది కనిపించే తెలుగు రాష్ట్రాల్లో కండకు కండ కాంటెంట్ మాట్లాడే వాళ్ళ సంఖ్య చిన్న చిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? అసలు చాలా సంతోషం. అసలు దానికి క్రెడిట్ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తీసుకుంటుందా? నో, తీసుకోవట్లేదు. కానీ వీఆర్ హ్యాపీ. దేనికి హ్యాపీ అని అంటే ఈ ఒరవడి ఒకటి మొదలైంది. ప్రభువు ఆ ఒరవడి మొదలవటంలో మమ్మల్ని మొదటి మెట్టుగా లేకపోతే డోర్ మ్యాట్గా వాడుకున్నాడేమో, అంత చాలు. సో అక్కడితో వీఆర్ హ్యాపీ. అలాగని చెప్పి ఇంకేం పని చేయట్లేదా? అలా ఏం లేదు. యుద్ధం లేకపోతే ఈ పోరాటం యొక్క స్థాయి పెరిగింది. మేము మొన్నటిదాకా ఏదో ఒక మూల ఒక చర్చిలో
స్టేజ్ కట్టుకుని చేసే డిబేట్స్ నుంచి దాన్ని టీవీ స్థాయికి తీసుకొచ్చాం, సోషల్ మీడియా స్థాయికి తీసుకొచ్చాం, రాతపూర్వకంగా పుస్తకాల స్థాయికి తీసుకొచ్చాం. ఇప్పుడు చాలామంది అవి చేస్తున్నారు. ఇప్పుడు మేము దాన్ని సుప్రీంకోర్టు స్థాయికి తీసుకెళ్ళాం, సుప్రీంకోర్టు స్థాయికి వెళ్తున్నాం. సుప్రీంకోర్ట్స్, హైకోర్ట్స్లో ఇప్పుడు సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్గా మేము యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, లేకపోతే ఆర్టికల్ 191A కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి యాంటీ కన్వర్షన్ లా కావచ్చు, వీటిని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. సో అంటే ఎప్పుడు ఇదే చేయాలి అన్నది సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఉన్న విజన్ కాదు. స్థాయిని పెంచుకుంటూ మనకు భావితరాలు మనం చేయాలనుకున్నది వాళ్ళకి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు మనము చేయాలి అన్న పోటీతత్వం అవసరం లేకుండా వారికి ఆ స్పేస్ ఇచ్చేసి బ్రహ్మాండంగా చేస్తున్నారు అని సంతోషపడి, ఇంకొక ఏ ఏరియాలో అయితే వ్యాక్యూమ్ ఉందో ఆ ఏరియాను ఫిల్ చేయడానికి ముందుకెళ్తున్నాం. ఇది బ్యాలెన్స్ చేస్తూనే ఒకవైపు ఇప్పుడు రక్షణ టీవీలో చేసినా, సాంబశివరావు చేసినా, లేకపోతే మా ప్రైవేట్ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో చేసుకున్నా, హిందీలో చేసుకున్నా, ఇంగ్లీష్లో చేసుకున్నా, ఇదంతా కూడా బేసిక్గా సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ పనే. కానీ దానికి మేము సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ అని పేరు పెడితేనే ఆ పని అవ్వాల్సిన అవసరం లేదు. ఆ విజన్ ఎప్పుడూ లేదు మాకు. సో ఇండిపెండెంట్గా ఎక్కడ ఎలా ఉన్నా ఇది ఒక నెట్వర్క్. తమిళనాడులో పని ఆగలేదు, కేరళలో పని ఆగలేదు, కర్ణాటకలో పని ఆగలేదు, గోవాలో పని ఆగలేదు. ప్రతి చోట యాక్టివ్గా చేస్తారు. మిషనరీ వర్క్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు సంఘము మిషనరీస్ని పంపించాలి అంటే ఏం చెప్తారు? మిషనరీ వర్క్ అనేది ఈ మధ్య కాలంలో సాంస్కృతికంగా మన పనిని మెచ్చుకోలేని వాళ్ళు, మన పని నచ్చని వాళ్ళు మిషనరీ అన్న పదం ఏదో బూత్ పదం లాగా దాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారే. కానీ నిజానికి మిషనరీ అని అంటే ఒక మిషన్, ఒక ఉద్దేశ్యం, ముఖ్యంగా సమగ్ర మానవ జాతి అభివృద్ధి అనే మిషన్తో, లేకపోతే ఈ సమాజాలను దేవుని నివాసయోగ్యమైన స్థలాలుగా, దేవుని నివాసయోగ్యమైన మందిరాలుగా తీర్చిదిద్దే పని చేయటం కోసం వెళ్ళిన వారే మిషనరీలు. ఈ పని భారతదేశానికి చదువు తెచ్చింది. ఈ పని భారతదేశంలో సమానత్వం తెచ్చింది. ఈ మిషనరీ ఉద్యమం భారతదేశంలో సాంఘిక సంస్కరణలు చేసింది. ఈ మిషనరీ ఉద్యమమే భారతదేశంలో వైద్య విధానాల్లో పయనీరింగ్ అంటాం కదా, అంటే మొట్టమొదటి మెట్టు అనేది మొదలుపెట్టింది అందరికీ వైద్యంలో. ఈ మిషనరీ ఉద్యమమే భారతదేశంలో ఆనకట్టలు అనే ఆలోచన తెచ్చింది. ఈ మిషనరీ ఉద్యమమే భారతదేశానికి ఇంతకుముందు నౌకా ప్రయాణాలు ఉండేవి, కానీ దాన్ని ఏమంటారు, వర్తక వ్యాపారాల యొక్క అభివృద్ధి ఒక జాతికి కాకుండా అందరికీ అందే అభివృద్ధి తీసుకొచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మిషనరీ ఉద్యమమే భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ కావచ్చు, పొలిటికల్ వ్యవస్థ కావచ్చు, పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు, ముద్రణ అనే వ్యవస్థ కావచ్చు, మీడియా అనే రంగం కావచ్చు, జర్నలిజం కావచ్చు, మీరు పేరు పెట్టండి, ఫలానా రంగం అని చెప్పండి, అన్ని రంగాలను ప్రభావితం చేస్తూ భారతదేశ ప్రజలకు ఒక మంచి దేదీప్యమానమైన సమతాభావం కలిగిన, జ్ఞానాన్ని గౌరవించే, ప్రేమించే, జ్ఞానాన్ని పొందుకోవాలి అన్న తృష్ణ కలిగిన దేశంగా తీర్చిదిద్దామనంటే అది మిషనరీ సమాజం యొక్క బహుమతి అని అంటాను నేను. కాబట్టి మిషనరీల యొక్క పని మతం కాదు, మతం వరకు ఆగిపోవడం కాదు. మతం ఒక చిన్న భాగం, మానవ విలువలు. ఈ మిషనరీ ఉద్యమం విశ్వమానవ ఉద్యమం, విశ్వమానవ సమాజానికి ముందెళ్ళేటటువంటి ఎక్లీసియా, లేకపోతే దేవుడు ఏర్పరచుకున్న
సంఘము మిషనరీ ఉద్యమం. విశ్వమానవులందరూ సమానమని, ఆ విశ్వమానవులందరూ కూడా ఒక్క శరీరమే, ఒక్క కుటుంబమే అని అందరినీ పోగేసే ఉద్యమమే మిషనరీ ఉద్యమం. అందుకనే దీన్ని మానవతా ఉద్యమం అంటున్నాను, సమతాభావ ఉద్యమం అంటున్నాను. మతం వరకు పరిమితమయ్యేంత తక్కువ స్థాయి ఉన్నటువంటి భావజాలం ఇది కాదు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. ఇలాంటి ప్రాముఖ్యమైన ఒక వ్యవస్థ అనే మాట వాడతాను నేను. ఇలాంటి ఒక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లడంలో లేదా మిషనరీస్ని పంపించడంలో తెలుగు రాష్ట్రాల యొక్క సంఘాలు ఫెయిల్ అయినాయి అంటే ఏం చెప్తారు? తెలుగు రాష్ట్రాల యొక్క సంఘాలు మిషనరీ ఉద్యమంలో ఫెయిల్ అయ్యాయి అని నేను ఒప్పుకోను. నేనేమంటాను అనంటే, మిషనరీ సంఘాలు తెలుగు రాష్ట్రాలను ఏ విధంగా సువార్త చేత, అందులో ఉన్న దేవుని రాజ్య విలువల చేత ముంచెత్తాయో, దాని ఫలితాలను మనం కోసాం, చాలా కోసాం. తెలుగు రాష్ట్రాల్లో పల్లెలకు పల్లెలు, గ్రామాలకు గ్రామాలు, తాలూకాలకు తాలూకాలు క్రైస్తవ బాట పట్టిన దాఖలాలు మనకు జస్ట్ 100 సంవత్సరాల క్రితం కూడా కనిపిస్తాయి. ఎక్కువ దూరం కూడా వెళ్ళక్కర్లేదు. కాబట్టి అలాగని చెప్పి మనము పంపించటంలో అన్న మాట మీరు మాట్లాడారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ మిషనరీ ఉద్యమాన్ని కొద్దిగా మతపరంగా ఆగిపోయినట్లుగా అయితే తప్పకుండా నేను ఒప్పుకుంటాను. అది కేవలం మతానికే ఆగిపోయింది. కేవలం ఒక 10 మందిని పోగేసుకొని ఆదివారం పూట ప్రసంగం చెప్పేంతవరకే ఆగిపోయింది. పుష్పవతులైతే ప్రార్థన చేయటానికి, పుట్టినరోజులు వస్తే ఈవెంట్ కండక్ట్ చేయటానికి, పెండ్లి రోజు వస్తే భవ్యమైన ఒక ఈవెంట్లో ఆ ఈవెంట్ సర్దుమనపడంలో, ప్రజలను ఆర్గనైజ్డ్ రిలీజన్లో నడిపించడంలో దానికే ఎక్కువగా దృష్టి పెట్టే వాళ్ళను పాస్టర్లు అన్నారు, బయట వాళ్ళు వీళ్ళను మిషనరీలు అన్నారు. నిజానికి ఒక పాస్టర్ అయినా ఒక మిషనరీ అయినా చేయాల్సిన పని ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడి వరకే పరిమితం అయిపోవటం వల్ల కొద్దిగా నిర్లక్ష్య ధోరణి వచ్చింది అన్నది మాత్రం నిజం. మన పిలుపు కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ కాదు. మన పిలుపు కేవలం పెండ్లిళ్ళు, పేరంటాలు, పెద్ద మనిషి పండుగలు, సావులు, పుట్టినరోజులు, ఆదివారం, బల్ల మాత్రమే కాదు. ఇవి అనేకమైన మానవ జీవన రంగాలలో ఒక చిన్న మతం అనే రంగం ఇది. దానికి కావలసిన వాలంటీర్లు కావాలి, దానికి కావలసిన కాపరులు కావాలి. కానీ మిషనరీలు అన్నవారు దీనికంటే చాలా విశాలంగా ఆలోచిస్తారు. ఎలా విశాలంగా ఆలోచిస్తారంటే, ఎకనామిక్ రంగంలో ప్రజలు అభివృద్ధి చెందాలి, వ్యాపార రంగం, ప్రభుత్వంలో మెరుగైన ట్రాన్స్పరెంట్ లేకపోతే పారదర్శకమైన ప్రభుత్వం రావాలి. అలాగే ఎడ్యుకేషన్ సిస్టంలో అందరికీ ఉపయోగపడే, దేశాన్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళగలిగే ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థను క్రియేట్ చేయాలని ఆశిస్తారు. వైద్య రంగం, లలిత కళలు, చేతి వృత్తులు, మీ ఇష్టం వచ్చిన రంగం తీసుకోండి. ఆయా రంగాల్లో మనిషి యొక్క అభ్యున్నతి గురించి మిషనరీలు ఆలోచిస్తారు. ఇది ఒక మిషనరీకి అలాగే ఒక మత ప్రచారకుడికి ఉన్న తేడా. కేవలం మత ప్రచారంలో ఆగిపోతే అది మిషనరీగా పంపించటమో వెళ్ళటమో కాదు. అది మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉండి చేసినా, బయట రాష్ట్రాలకు, బయట దేశాలకు వెళ్ళినా. సో ఆ విషయంలో నిర్లక్ష్యం జరిగిందంటే ఒప్పుకుంటారు, తప్పును ఒప్పుకుంటారు. కొంచెం నిర్లక్ష్యం అయితే జరిగింది. కానీ తెలుగు ప్రజలు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. అంటే మిసియోలాజికల్ స్టడీస్ కనుక చదివితే ఇప్పుడున్న ప్రజల కష్టం కంటే కూడా మన ముందు నడిచిన మన ముందు నడిచిన నాయకుల యొక్క కష్టం యొక్క ఫలితం ఈరోజు చూస్తున్నాం. తెలుగు ప్రాంతాల గురించే మాట్లాడుతున్నాం. ఆ ఫలితం ఈరోజు
చాలా బాగా కనిపిస్తాం. మీరు ఆంధ్ర ప్రాంతంలో వెళితే చర్చ్ లేని పల్లెటూరు ఉంది అని అంటే అది చాలా తక్కువ. తెలంగాణ ప్రాంతంలో వెళితే కూడా దక్షిణ తెలంగాణ అంతా కూడా ఒక మోస్తరు బాగానే ఫలితం మనకు కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, మంచిర్యాల ఆ ప్రాంతాల్లో ఫలం ఉన్నప్పటికీ తక్కువ కనిపిస్తాం. సో ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటి అని కనుక ఆలోచిస్తే దక్షిణ తెలంగాణ మొదలుకొని ఉన్నటువంటి ఈ ప్రజలు మతపరమైనటువంటి పని మాత్రమే కాకుండా విశ్వమానవ ఉద్యమం అనేటటువంటి లేకపోతే సమగ్రమైన అభివృద్ధి అనేటటువంటి ఒక బాట, ఒక మార్గం, క్రీస్తు అనే ఈ మార్గాన్ని పట్టుకొని ప్రజల్లో ఉద్యమకారులుగా పనిచేయాలి. ఉద్యమకారులుగా పనిచేసినప్పుడే సమగ్రమైన అభివృద్ధి చూస్తాం. నేను వినేవాడిని, ఉదయాన్నే లేచి ఆ టీవీఎస్ ఏదో ఉంటుంది, ఇంత బియ్యం కట్టుకుని, అంత పప్పు కట్టుకుని, కొంచెం ఉప్పు చేతికి తీసుకుని, పొట్లంలో వేసి జేబులో పెట్టుకుని, ఒక ఉల్లిపాయ ఇంకొక జేబులో పెట్టుకుని పొద్దున వెళ్ళిపోతే వీళ్ళు కేవలం మతపరమైన పని కాదు, ఎన్నో రకాలైనటువంటి పనులు, సహాయం, చేతి పని ఇలాంటివి చేస్తూ రాత్రి ఇంటికి రావడానికి ముందు ఆ రోజుల్లో హోటళ్ళు ఉన్నా కానీ కొన్ని సామాజిక వర్గాలకు అందులో అనుమతి ఉండేది కాదు. కాబట్టి వాళ్ళే వండుకుని ఒకచోట ఆగి సత్రంలో వాళ్ళే ఆ ఉప్పుతో ఆ ఉల్లిపాయతో భోంచేసి ఇంటికొచ్చి అలా కట్టారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్నటువంటి సమృద్ధి కారణం చేత ఆ పని కొంచెం నిర్లక్ష్య ధోరణిని ఎదుర్కొంటోంది అన్నమాట మాత్రం నిజమే. అవునన్నా, మీ లైఫ్లో రక్షణ టీవీ యొక్క రోల్ ఏంటి? రక్షణ టీవీ నాకు పరిచయం అయ్యి దాదాపు ఒక 5 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 5 సంవత్సరాల్లో రక్షణ టీవీ ద్వారా అనేక మంది ప్రజల వద్దకు నా గళాన్ని నేను వినిపించగలిగాను. ఆ మాధ్యమంగా నాకు తప్పకుండా రక్షణ టీవీ పనిచేసింది. అలాగే అందులో ఉన్న సిబ్బంది నేనంటే చాలా ఇష్టం, వాళ్ళకి నన్ను ప్రేమిస్తారు. అలాగే రక్షణ టీవీ నిర్వాహకులు సహోదరు బెన్హర్ జగ్గుల్ గారు, వారికి నేనన్నా మా టీం మెంబర్స్ అన్నా నవీన్ గారు కానివ్వండి, ఎవరైనా మా టీం మెంబర్స్ ఎవరైనా కాదు, మా టీం మెంబర్స్లో ఎవరున్నా కానీ వారికి చాలా ఇష్టం. మంచిగా కలిసి పనిచేస్తాం, ఒకే దర్శనం కాబట్టి కలిసి పనిచేస్తాం. సో ఈ విధంగా రక్షణ టీవీ ఒక మంచి ఉపయోగపడే కార్యక్రమాలకు చిరునామా అని చెప్పాలి, ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి. ఆ కార్యక్రమాలను సరిగ్గా చూస్తే అది కేవలం క్రైస్తవ సమాజానికే కాదు, అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలే అని. సో వాటిని డిజైన్ చేసుకోవటానికి, వాటిలో పనిచేయటానికి చాలా స్వాతంత్రం మాకు ఉంది. దాన్ని బట్టి చాలా ఉపయోగపడిందని చెప్పాలి. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటం? మినిస్ట్రీ పరంగా మీరు ఏం ప్లాన్ చేసుకున్నారు? ఒక నెక్స్ట్ 5 years 10 years వరకు ఒక బ్లూ ప్రింట్ ఏదైనా ఉందా మీకు? బ్లూ ప్రింట్ అనేది లేదు, కానీ ఇయర్లీ ప్లానింగ్ అయితే ఉంటుంది నాకు. ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి అని. నాకు ఉన్న మాధ్యమాలని, ఉన్న వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. ఇదే నాకున్నటువంటి ఏకైక ధ్యేయం, నాకున్న ఏకైక లక్ష్యం. నాకు పెద్దగా క్రొత్త ప్రాజెక్ట్స్ మీద ఏం మనసు లేదు. పుస్తక రచనలు అనేవి కొన్ని పెండింగ్ ఉన్నాయి, మొదలుపెట్టినవే పెండింగ్ ఉన్నాయి, అవి పూర్తి చేయాలి. పూర్తి చేసిన పుస్తకాలను ప్రజల వద్దకు చేరవేయాలి. వ్యక్తిగతంగా రోజు నేర్చుకోవాలి, బలపడాలి. అలాగే 10 మందిని బలపరుస్తూ పరిచర్య చేయాలి. ఇంతకుమించి పెద్దగా ఏమీ గోల్స్ ఏమి లేవు. ఓకే అన్న, మీ ప్రొఫెషనల్ లైఫ్లోకి వస్తే
మిమ్మల్ని బిజినెస్‌లోకి డ్రైవ్ చేసిన మోటివ్ ఏంటి? అయితే నేను నా లైఫ్‌ను ఇది ప్రొఫెషనల్, ఇది పర్సనల్, ఇది స్పిరిచ్యువల్, ఇది రిలీజియస్ అని డివైడ్ చేసుకోను. నాకు ఇదంతా ఒకటే. యెస్. నాకు నేను చర్చ్‌కెళ్ళినా, నా పనికి అంటే నా వ్యాపారానికెళ్ళినా రెండిట్లో తేడా ఏమి అనిపించదు. రెండూ ఒకటే. నమ్మకమైన పని దేవునికి ఆరాధన అని నమ్ముతాను. నమ్మకమైన పనిని 10 మందికి ఉపయోగపడే విధంగా సమర్థవంతంగా చేస్తే దేవుడు మహింపరచబడతాడు. అది ఆయనకు ఆరాధన అని దృఢంగా నమ్ముతాను. సో, నా ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా అవే విలువలే. అదే పనే. అదే రకమైన ఫోకసే. దీన్ని నేను ఒక పరిచర్యగా చూస్తాను. పరిచర్యగానే పనిచేస్తాను. పరిచర్యగానే ప్రజలతో కలుస్తాను. సో, దీనిలోకి రావటానికి నన్నెవరు మోటివేట్ చేశారు అనంటే నేను ఫస్ట్ నుంచి ఇదే చేస్తున్నాను. నేను మీకు ఇందోర్‌లో వెళ్ళిన విషయం ఎప్పుడైతే చెప్పానో అప్పటి నుంచి కూడా నేనెప్పుడూ మతపరమైన పని చేయాలి అని ఆలోచించలేదు. మతపరంగా కొందరి కాంట్రిబ్యూషన్స్ మీద బ్రతకాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఒక్క నెల 3 నెలలు ఒక సంవత్సరం 3 నెలలు హైదరాబాద్ నుంచి ఒక చర్చ్, నేను ఏ చర్చ్‌లో అయితే రక్షింపబడ్డానో, ఏ చర్చ్‌లో అయితే బాప్తిసం తీసుకున్నానో, ఆ చర్చ్ వారు నాకు 1 సంవత్సరం 3 నెలలు సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్‌గా. నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పారు. ఆ తర్వాత నాకు ఆ క్రమంలో నేను చేసిన పనిని, నా సాధారణ జీవితంలో నేను చేసిన పనిని చూసుకుంటే రెండిట్లో తేడా అనిపించలేదు. ఇంకా సాధారణంగా ఉన్నప్పుడే నేను ఎక్కువగా పని చేశాను అనిపించింది. సో, నాకు ప్రత్యేకంగా మతం కోసం పడిన వ్యక్తి అన్న ముద్ర కంటే అందరితో పాటు పనిచేసే ఒక ప్రొఫెషనల్ అన్న ముద్రే నన్ను ఎక్కువ ఆకర్షించింది. అందుకు అలా చేశాను. క్రైస్తవుడు వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఆ క్రైస్తవ వ్యాపారవేత్త దేవుని రాజ్యము లేదా దేవుని రాజ్య స్థాపన కొరకు ఎలాంటి కంట్రిబ్యూషన్ చేయగలడు? అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనకు ఇవ్వబడినటువంటి తలాంతులు, మీకు ఇవ్వబడినటువంటి తలాంతులు ఏంటివి అని ఆలోచించుకోవాలి. మీ తలాంతుల్లో వ్యాపారం ఉంటే వ్యాపారం ద్వారా ప్రజలను ఆశీర్వదించాలి. వ్యాపారం అన్నది కేవలం డబ్బు పోగేసుకోవటానికి అయితే అది పెద్దగా దేవుని రాజ్య విలువలతో కూడినటువంటి పని కాదు. వ్యాపారం అన్నది ఒకవైపు నిన్ను, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, అవసరతలు తీర్చుకోవడానికి ఉపయోగపడాలి. అలాగే ఆ వ్యాపారం నీకు ఒక వ్యాలిడ్ రోల్ ఇన్ సొసైటీ ఇవ్వాలి. నెంబర్ 3, ఆ వ్యాపారం నీకొక్కడికే కాకుండా కొంతమందికి కనీసం ఉపాధిని కల్పించాలి. నెంబర్ 4, ఆ వ్యాపారంలో ఎవరైతే నీతో సహ పనివారు ఉన్నారో, ఎవరైతే నీకు సప్లైస్ ఇస్తున్నారో, ఎవరి దగ్గర అయితే మీరు కొంటున్నారో, ఎవరికైతే మీరు అమ్ముతున్నారో, వీరందరితో సత్సంబంధాలు ఇవ్వాలి. ఆ సత్సంబంధాలలో మీరు దేవుని రాజ్య విలువలను వారి వద్దకు చేరవేయగలగాలి. ఇవన్నీ సమకూడి కనుక జరిగితే అది మంచి బ్రహ్మాండమైన మీకు ఉపయోగపడేటటువంటి ఒక వ్యాపారం. అలాంటి వ్యాపారాన్ని ఎన్నుకుంటే ఇబ్బంది ఏ లేదు, చక్కగా ఉంటుంది. సో, దేవుని రాజ్య విలువలు వ్యాపారంలో ఈ విధంగా మనం చేయొచ్చు, తీసుకుని వెళ్ళచ్చు ముందుకు. దీనికి మాటల కంటే కూడా చేతలు లేకపోతే పనులే ఎక్కువగా ఆధారమవుతాయి. మతపరమైనటువంటి జీవన విధానంలో మీ ఆడియన్స్, మీరు ఎవరికైతే వాక్య బోధ చేస్తున్నారో వారితో మీరు మహా అయితే 2 గంటలు గడుపుతారు. కానీ ఈ ప్రొఫెషనల్ రంగంలో మీరు రోజుకు, అది వారానికి 2-3 గంటలు, ఇది రోజుకు 8 గంటలు మీరు వారితో గడుపుతారు.
మీ నిజ మీ నిజం అసలు మీరు నిజంగా ఏమై ఉన్నారు అనేది ప్రజలు చూస్తారు, మీతో కలిసి పనిచేసే వాళ్ళు చూస్తారు. అక్కడ మీ ప్రభావం ప్రజల మీద పడాలి అని అంటే మీరు నిజమైన నిఖార్సైన క్రీస్తు అనుచరుడైతే తప్ప చేయలేదు. No. సో లైఫ్ స్టైల్ ఎవాంజలిజం, Yes. లైఫ్ స్టైల్ డిసైపుల్షిప్ అనేది మాత్రమే ఈ కార్పొరేట్ రంగానికి పనిచేస్తుంది. ఇంకా ఏ మాటలు పనిచేయవు. వ్యాపారంలో ఉన్న క్రైస్తవులు పాటించాల్సిన ఎథిక్స్ అంటే ఏమంటారన్న? వ్యాపారంలో ఉన్న క్రైస్తవులే కాదు, వ్యాపారంలో ప్రతి ఒక్కరూ ఎథిక్స్ పాటించాలి. క్రైస్తవులకు మాత్రం ఒక ఎథిక్స్, క్రైస్తవులు కాని వాళ్లకు వేరే ఎథిక్స్ ఉండవు. క్రైస్తవం అనేది ఒక ప్రత్యేకమైన ఎథికల్ స్ట్రక్చర్ కాదు. మానవులందరికీ ఉపయోగపడే ఎథిక్స్ క్రైస్తవ ఎథిక్స్. ఎందుకు అనంటే క్రీస్తు మానవులందరికీ సంబంధించిన వాడు. ఆ ఎథిక్స్ ఏంటి అనంటే నీకంటే నీ పొరుగువాడి యొక్క ఇంట్రెస్ట్ను ముందు పెట్టు. సమరీ ఇదే. నీకంటే నీ పొరుగువాడికి ఉన్నటువంటి అవసరతను ముందు పెట్టుకో. నీకంటే నీ ఎంప్లాయీస్ యొక్క అవసరతలు ముందు పెట్టుకో. నీకంటే నీ వెండర్స్ యొక్క అవసరతలు ముందు పెట్టుకో. నీకంటే నీ కస్టమర్స్ యొక్క అవసరతలు ముందు పెట్టుకో. ఈ ఒక్క ప్రిన్సిపల్ చాలు. ఈ ఒక్క ప్రిన్సిపల్ మిగిలిన ఎథిక్స్ అన్నిటినీ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెడతాడు. ఈ ఒక్క ప్రిన్సిపల్ మిమ్మల్ని విజయవంతులుగా చేస్తుంది. ఈరోజు చాలా టాలెంట్ ఉన్నా కూడా ఈ ఎథికల్ సిస్టమ్, ఈ యాటిట్యూడ్, కస్టమరే ఇంపార్టెంట్ అనే యాటిట్యూడ్, నా ఎంప్లాయీ ఇంపార్టెంట్ అన్న యాటిట్యూడ్, చిన్న ఎంప్లాయీ అయినా సరే, టాప్ మోస్ట్ ఎంప్లాయీ అయినా సరే సమానత్వం అన్న యాటిట్యూడ్, నా వెండర్ బహుశా ఆయన చాలా చిన్న వెండర్ అయి ఉండొచ్చు, గ్లాసులు తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోయిన వాడు అయి ఉండొచ్చు, కానీ ఆయనకు నేను ఇచ్చే గౌరవం, సమానత్వం, ఆయన ట్రీట్ చేసే విధానం, ఆయనతో మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా ఎథికల్ ఆ దాయర కిందికి వస్తాయి. అయితే క్రైస్తవ సమాజంలో ఉన్న ఒక బలహీనత ఏమిటి అని అంటే ఈ ఎథిక్స్ పేరు తీసుకుని దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకుని మనం ఏదైనా చేయొచ్చు, ఆయన ఏమి అనడు, మనం ఏదైనా చేయొచ్చు, ఆయన పట్టించుకోడు, ఆయన చాలా ఎథికల్గా ఉంటాడు కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు అన్న ఆలోచన వస్తుంది. అలా రాకుండా చూసుకునే బాధ్యత ఆంట్రప్రెన్యూర్కే ఉంటుంది. అదొకటే అర్థం చేసుకోవాల్సిన అంశం. కొత్తగా వ్యాపారంలోకి వచ్చే యవనస్తులకి మీరేం సజెషన్ ఇస్తారా? కొత్తగా వ్యాపారంలోకి వచ్చే యువతులకైనా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ముందు వ్యాపారంలోకి వెళ్ళడానికి ముందుగా పని చేయండి. వ్యాపారం మాత్రమే చేస్తాను, పని చెయ్యను అన్న ధోరణి ఉన్న వాళ్ళ యొక్క సక్సెస్ రేటు చాలా తక్కువ. అదేదో మన తెలుగులో అన్నట్లు 100కో 1,00,00,000 ఒకడు అంటారు కదా, అలా ఉంటుంది. ముందు పని చేయాలి. మీరు ఏ రంగంలో అయితే వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారో ఆ రంగంలో పని చేయండి. కనీసం ఒక 2-3 సంవత్సరాలు పని చేయండి. ఒక వారం పనిచేసి, నెల పనిచేసి నాకంతా అర్థమైంది అని వ్యాపారం మొదలు పెట్టేవారు చాలా తక్కువ మంది సక్సెస్ పొందుతారు. విజయం పొందాలి అని అనుకుంటే ముందు పని చేయాలి. కానీ ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది. పని చేయటం అని అంటే ఎంప్లాయీ మెంటాలిటీ తెచ్చుకోమని కాదు. మీరు వెళ్ళే చోటును మీరు ఒక ప్లాట్ఫామ్గా మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అన్న స్పృహ, ఆలోచన ముందు నుంచి మీకు ఉండాలి. ఏ రంగమైనా అంతే. సినిమా రంగం తీసుకోండి, వ్యాపార రంగం తీసుకోండి, మ్యూజిక్ రంగం తీసుకోండి, స్కూల్ తీసుకోండి, ఏదైనా సరే ముందు పని చేయాలి. మీరు నేర్చుకోవడానికి వెళ్ళారనుకో డబ్బులు ఇచ్చి నేర్చుకోవాలి. పని చేయడానికి వెళ్ళారనుకో వాళ్ళే డబ్బులు ఇస్తారు, మీరు నేర్చుకోవచ్చు. మీలో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆంట్రప్రెన్యూర్స్ మీకు నేర్పిస్తారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు మీరు గమనించి కూడా నేర్చుకోవచ్చు. ఒక్కసారి పని మీద మీకు అవగాహన పెరిగితే అప్పుడు ముందే క్యాల్కులేట్ చేసుకోవాలి. ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి అని ఆలోచించుకొని తప్పకుండా సక్సెస్ అవుతుంది అని నమ్మకంతో ప్రభువు దగ్గర పెట్టి ప్రార్థన చేసుకుని
ఆయన చిత్తం తెలుసుకొని ఆయన దగ్గర ఆ, ఆయన విలువలు ఎథిక్స్ మీతో మాటగా వాటిని నిలబెట్టుకుంటూ ముందుకెళ్ళాలి. ఇంత ఇంత ప్లానింగ్ చేసి ఇంత ఇది చేసినా కానీ ఒక్కోసారి బిజినెసెస్ ఫెయిల్ అవుతాయి. మనం అనుకున్నవే అన్నిసార్లు జరగవు కదా. ఫెయిల్ అవడం ఒక ఎత్తు, ఆ ఫెయిలియర్ని యాక్సెప్ట్ చేయడం ఇంకొక ఎత్తు. ఫెయిల్ అవ్వందే మనం నేర్చుకోలేము. కానీ అయిన ఫెయిల్యూర్ ఇది పర్మనెంట్ అని అనుకుని దాన్ని స్వీకరిస్తే ఇక ఆ తలుపులు మూసుకుపోతాయి. అలా కాకుండా ప్రతిసారి ప్రయత్నాన్ని మరింత ముమ్మరంగా, ప్రయత్నాన్ని మరింత బలంగా చేయగలిగితే తప్పకుండా యువకులైనా యువతులైనా సక్సీడ్ అవుతారు. ఆ వ్యాపారం మిమ్మల్ని కూర్చోబెట్టి మీకోసం పనిచేస్తుంది. ఆ రోజు మీరు నిజమైన వ్యాపారస్తులు అవుతారు. బీయింగ్ స్పిరిచువల్కి బీయింగ్ రిలీజియస్కి మధ్య ఉన్న తేడా ఏంటి అంటారు? బీయింగ్ స్పిరిచువల్ అన్నది అన్ని రంగాల్లో ఉండాలి. రిలీజియస్ రంగంలో స్పిరిచువల్గా ఉండాలి, ఫైనాన్షియల్ రంగంలో స్పిరిచువల్గా ఉండాలి, లలిత కళల్లో స్పిరిచువల్గా ఉండొచ్చు, బ్యాంకింగ్ సెక్టర్లో స్పిరిచువల్గా ఉండొచ్చు, మీ ఫ్యామిలీ లైఫ్లో స్పిరిచువల్గా ఉండాలి. న్యాయ రంగంలో స్పిరిచువాలిటీ ఉంది, అన్ని రంగాల్లో స్పిరిచువాలిటీ ఉంది. స్పిరిచువల్ అన్నది హైందవ తత్వ అనుసారంగా ఉన్న స్పిరిచువాలిటీ గురించి మాట్లాడట్లేదు బైబిల్. స్పిరిచువాలిటీ అని బైబిల్ దేని గురించి మాట్లాడుతుంది అని అంటే, దేవుడు ఏ మనిషినైతే సృష్టించి నువ్వు నా పోలిక చొప్పున నా స్వరూపంలో ఉన్నావు, చాలా బాగుంది అని అన్నాడు. దేవుడు ఏ సృష్టినైతే చేస్తూ ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అంటూ వచ్చాడో అదంతా స్పిరిచువలే. స్పిరిచువల్ అని అంటే నాన్ ఫిజికల్ అని బైబిల్ అర్థం కాదు. స్పిరిచువల్ అంటే బైబిల్ అర్థము దైవికమైన, లేకపోతే దేవుడు ఆమోదించిన అని అర్థం. దేవుడు ఆమోదించినటువంటి జీవన విధానం ఏదైనా స్పిరిచువలే. మనము ఇలా మాట్లాడుకోవడం ఇదొక స్పిరిచువల్ పని. వ్యాపారం గురించి మాట్లాడుకున్నా అది స్పిరిచువల్ పనే. ఇది మనం ఇలా చేస్తూ ఉంటే మనకు సహాయం చేస్తున్నటువంటి మన కెమెరా సోదరులు ఉన్నారు, సిబ్బంది, వాళ్ళు స్పిరిచువల్ పని చేస్తున్నారు. మనం బైబిల్ పట్టుకొని చదివినప్పుడు వాళ్ళు షూట్ చేస్తేనేమో స్పిరిచువల్ పని, కానీ మనము దాన్ని ఏమంటారు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు షూట్ చేస్తే స్పిరిచువల్ పని కాదు అన్నది దేవుని గ్రంథం చెప్పే సత్యం కాదు. అది ఈ లోక మర్యాద చెప్పే సత్యం. ఆ ఈలోక మర్యాద చెప్పే సత్యాన్ని రిలీజియాసిటీ అంటారు. డివిజన్ తీసుకొచ్చి నువ్వు ఇది చేస్తే స్పిరిచువల్, ఇది చేస్తే స్పిరిచువల్ కాదు అని చెప్పడమే రిలీజియాసిటీ. మతపరమైన ఆలోచన. మతం విడదీస్తుంది. మతం మనిషికి ఏం చెప్తుంది అని అంటే, నువ్వు పూజ చేస్తే, ప్రార్థన చేస్తే, నమాజు చేస్తే స్పిరిచువల్ అని చెబుతూ, కానీ ఒక వ్యక్తికి ఏదైనా ఒక అవసరం ఉంటే నువ్వు వెళ్ళి సహాయం చేస్తే అది సోషల్ వర్క్ అని చెప్తుంది. కానీ బైబిల్ దానికి కరెక్ట్గా వ్యతిరేకంగా చెప్తుంది. సో స్పిరిచువాలిటీ అని అంటే దేవుడు ఆమోదించింది ఏదైనా సరే అది స్పిరిచువాలిటీనే. రిలీజియాసిటీ అని అంటే క్రీస్తు కొట్లాడిన ఏకైక శత్రువు భూమి మీద ఉందంటే అది మతమే. సో దేవుడు ఆమోదించని, దేవుడి కోసమే చేస్తున్నాను అని భ్రమింపజేసేటటువంటి భావజాలమే మతతత్వం. అది హైందవ మతమైన, ఇస్లామైన, క్రైస్తవమైన, మతమే. మీ కుటుంబం గురించి కొన్ని విషయాలు పంచుకుంటారా మాతోటి? మేము విన్నది ఏంటంటే, పెద్ద పాప విషయంలో ఒక మంచి సాక్ష్యం ఉంది, పాప పుట్టినప్పుడు అని అన్నారు. ఆ విషయాన్ని షేర్ చేసుకుంటారా? నాకు 10 మందికి పైగా పిల్లలు ఉన్నారు. 2 నాకు నా భార్యకు కలిగిన వాళ్ళు. పెద్ద పాపకు 1 సంవత్సరం ఉన్నప్పుడు ఆమె 20 రోజులు ఉన్నప్పుడు డాక్టర్ చెప్పింది, ఈమెకు టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనే ఒక కాంజనైటల్ హార్ట్ డిఫెక్ట్, అంటే హృదయంలో, అంటే గుండెలో
పుట్టుకతోనూ వచ్చినటువంటి ఒక డిఫెక్ట్ ఉంది అని చెప్పారు. అది టెక్నికల్ టర్మ్ కాకుండా అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పాలి అని అంటే, గీతాంజలి సినిమాలో హీరోయిన్కి ఉన్న రోగం ఆ రోజుల్లో కరెక్షన్ ఉండేది కాదు, ఈ రోజుల్లో కరెక్షన్ వచ్చింది. సో ఆ అమ్మాయి 1 సంవత్సరం ఉన్నప్పుడు ప్రభు మాకు సహాయం చేశాడు. బెంగళూరులో ఆమెకు కంప్లీట్ కరెక్షన్ చేయించాము. ఆమె ఇప్పుడు అందరి మాదిరే రెగ్యులర్ నార్మల్ చైల్డ్గా ఉంది. ఏ ఇబ్బంది లేదు. ప్రభు సంపూర్ణ స్వస్థతనిచ్చాడు. ఆ స్వస్థతలో డాక్టర్స్ని వాడుకున్నాడు. ఆయన కావాలనుకుంటే డాక్టర్స్ లేకుండా కూడా చేసి ఉండేవాడు. కానీ నా బిడ్డ విషయంలో డాక్టర్స్ని వాడుకున్నాడు. అట్లా నాకు 2 పిల్లలు. కుటుంబంలో మా అమ్మ నాతోనే ఉంటుంది. మా అన్న విదేశాల్లో ఉంటాడు. ఇంకా అంతకుమించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఓకే. మీ ఫస్ట్ చైల్డ్కి సెకండ్ చైల్డ్కి మధ్యలో ఆల్మోస్ట్ ఒక 9 to 10 years గ్యాప్ ఉంది. 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఉన్న 12.5 విషయంలో ఈ గ్యాప్ ఉన్న విషయంలో కూడా ఒక టెస్టిమనీ ఉంది అనేది విన్నాము. అదేమైనా షేర్ గ్యాప్ ఉన్న విషయంలో టెస్టిమనీ ఏంటంటే, డాక్టర్స్ ఏం చెప్పారంటే, మీరు మళ్ళీ కన్సీవ్ అవ్వకండి, మళ్ళీ మీరు పిల్లలు అని ప్లాన్ చేసుకోకండి. ఎందుకంటే ఇలాంటి కంప్లైంట్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ చైల్డ్ కూడా తప్పకుండా అలాగే పుడతారు అని చెప్పాడు. నెక్స్ట్ చైల్డ్ కూడా మీకు టెట్రాలజీ ఆఫ్ ఫాలో లేకపోతే హృద్రోగానికి సంబంధించినవే మళ్ళీ పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి ఎక్కువ భాగం ఫ్యామిలీ హెరిడిటీ నుంచి లేకపోతే డిఎన్ఏలో జరిగిన మార్పుల నుంచి వస్తాయని చెప్పారు. అలా చెబితే మేము కొంచెం ఆ తర్వాత ప్లాన్ చేయలేదు. కానీ రీసెంట్గా ఒక 3 సంవత్సరాల క్రితం నా భార్య 2వ పాపను ప్రసవించింది. ఆమెకు ఇలా ఉంటుందేమో అని చాలా కంగారు పడ్డాం. కానీ ప్రార్థన చేసాం, ప్రభుని అడిగాం, నువ్వు ఇస్తున్నావు, ఇలాంటిది లేకుండా దయచేసి మాకు ఇవ్వు అని మేము అడిగాం. ప్రభు మా ప్రార్థన విన్నాడు. ఆమెకు ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి ఫిజికల్ ఎలిమెంట్ లేకుండా ప్రభు మాకు ఇచ్చాడు. సో తప్పకుండా అలాంటి వాళ్ళే పుడతారు అని డాక్టర్స్ చెప్పారు. కానీ అలా అవసరం లేదు, నేను ఇచ్చేది అని ప్రభు చెప్పాడు. సో ఆయనదే నెగ్గింది. బాగుందన్న. మీ వైఫ్ గురించి, మీ భార్య గురించి కొన్ని మాటల్లో చెప్పాలంటే, మీది మంచి లవ్ స్టోరీ అని విన్నాం మేము. ఆ లవ్ స్టోరీని మా వీక్షల గురించి ఏమన్నా పంచుకుంటారా? లవ్ స్టోరీ ఏమీ లేదు. నేను ఇందోర్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు మాకు పాస్టర్ గారు, ఆయనతో కలిసి పనిచేశాను. చాలా చర్చెస్ స్థాపించాం. ఆ క్రమంలో ఆమె ఇష్టపడింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. వాళ్ళ నాన్నకు మేము చెబితే వాళ్ళ నాన్న మా అమ్మగారితో మాట్లాడాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత మరి వాళ్ళే సంబంధం కుదిర్చి పెద్దలందరూ అంగీకరించి ఘనంగా పెళ్లి చేశారు. సో ప్రేమ వివాహమే, అలాగే పెద్దలందరూ సమ్మతించి చేసిన వివాహం కూడా. పెద్దలను ఒప్పించి చేసుకున్న వివాహం ఏమీ కాదు. వాళ్ళే స్వచ్ఛందంగా ఇష్టపడి ఇది చాలా బాగుంది అని ముందుకొచ్చి మా ఇద్దరికి పెళ్లి చేశారు. కానీ వాళ్ళకంటే ముందుగా మేము ఒకరినొకరం ఇష్టపడినట్లుగా వాళ్ళకి చెప్పాం. సో ఎస్, మేము నేను అలా దూరంగా ఉన్నాను, కానీ మన భాషకు సంబంధించిన వాళ్ళు కాదు, ఏది కూడా ఆల్మోస్ట్ వేరే దేశం లాంటి వాళ్ళే కదా, వేరే భాష, వేరే సంస్కృతి, వేరే పద్ధతులు అన్నీ. అయినా కానీ మా ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఎవరిలోనూ ఏ చిన్న ఇబ్బంది లేకుండా అందరూ చాలా సంతోషంగా మా ఇద్దరికి పెళ్లి చేశారు. చాలా బాగుందన్న. అన్న, మీరు మీ ఇద్దరు పిల్లలు మాత్రమే కాకుండా మీరు ఒక 8 మంది పిల్లల వరకు రేస్ చేస్తున్నారు అని విన్నాము. 10 మా ఇద్దరు కాకుండా 10. ఓకే.
సో ఆ పిల్లల గురించి ఏమైనా చెప్తారా? మాకు ఆ 10 మందిలో కూడా ఇప్పుడు అందరూ పెద్దోళ్ళు అయిపోయారు. ఎవరు పిల్లోళ్ళు లేరు. సో మాకు గవర్నమెంట్‌తో సిడబ్ల్యూసి వాళ్ళతో మేము రిజిస్టర్ చేసుకుని వాళ్ళను మేము పెంచాం. ఇప్పుడు ఆ రిజిస్టర్డ్ లైసెన్స్ కూడా మేము క్యాన్సిల్ చేసేసాం. ఎందుకంటే పిల్లలందరూ మేజర్స్ అయిపోయారు కాబట్టి. వీళ్ళు చాలా చిన్నతనం నుంచి మా దగ్గర ఉన్నారు. నా దగ్గర ఒక 11 సంవత్సరాలు, 12 సంవత్సరాలు పెరిగారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు దాదాపు కొంతమంది 8 సంవత్సరాలు, కొంతమంది 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అలా ఉన్నారు కదా! అందుకే ఇప్పుడు 18, 19, 20 వరకు వెళ్ళిపోయారు. కొందరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెళ్ళిళ్ళు అయిపోయాయి కొందరికి. పిల్లలు కూడా పుట్టారు. రీసెంట్‌గా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది. అందరికంటే పెద్దోడు పెళ్లి చేసుకున్నాడు. వాడికి కూడా ఇంకో నెలలో పాపో బాబో పుడతారు. అలా చాలామంది ఆ 10 మంది కూడా పాస్ అవుట్ అయిపోయిన వాళ్ళే. ఇంకా ఇద్దరే ఉన్నారు నాతో. వాళ్ళిద్దరు కూడా మేజర్‌లో పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళు కాలేజ్ చదువుకుంటున్నారు. సో మా ఇంట్లో పెరిగిన వాళ్ళ సంఖ్య ఇది. అంటే నా భార్య పెంచిన వాళ్ళ సంఖ్య ఇది. మీరు చేస్తున్న బిజినెస్ ఏంటి అన్న? అది మాత్రమే కాకుండా మీరు మీ బిజినెస్‌కి సంబంధించి మీరు టేకప్ చేస్తున్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? నేను చేస్తున్న బిజినెస్ వచ్చేసి ఫైనాన్షియల్ టెక్నాలజీ. ఫైనాన్షియల్ టెక్నాలజీలో ఫైనాన్షియల్ డేటా అనాలిసిస్ చేస్తాం. ఫైనాన్షియల్ డేటా అనాలిసిస్, డేటా స్క్రబ్బింగ్, తర్వాత బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడడము, అలాగే రిపోర్ట్స్ జనరేట్ చేయడము, ఇవన్నీ చేస్తాం అనమాట మా కంపెనీలో. అలాగే ఇప్పుడు కొత్తగా తీసుకున్న ప్రాజెక్ట్ వచ్చేసి యుఎస్లో ఉండే రియల్ ఎస్టేట్ బిజినెస్ని. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే మున్సిపాలిటీస్ చేసే బిజినెస్. మున్సిపాలిటీస్ ఇచ్చే ప్రాజెక్ట్స్, వాటికి వచ్చే ఇన్వెస్టర్స్, అలాగే కాంట్రాక్టర్స్, ఈ ముగ్గురిని కలిపేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ఒకటి తయారు చేశారు. దానికి మేము బ్యాక్ ఎండ్గా ఉంటూ వాళ్ళకి కావాల్సిన కంప్లీట్ సపోర్ట్ మేమే ఇస్తున్నాం. సో అలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేస్తూ ఉంటాను నేను. ఇంకా ప్రాజెక్ట్స్ కోసం చూస్తూ ఉన్నాం. ప్రాజెక్ట్స్ తీసుకోవటానికి కెపాసిటీ ఉంది. తీసుకోవటానికి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది రైట్ ప్రాజెక్ట్. అన్న, మీరు ఫిలాంథ్రపిస్ట్ అని మాకు అర్థమవుతా ఉంది. మీరు చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి యాజ్ ఎ ఫిలాంథ్రపిస్ట్గా? అంటే ఫిలాంథ్రపిస్ట్ అనేది ఒక పెద్ద పదం అయిపోతుంది, కానీ నాకున్న పరిధిలో నేను చేయగలిగేది ఏంటి అని అంటే, మేము డెస్టిట్యూట్స్ అంటారు, అంటే రోడ్డు మీద పడిపోయి ఉంటారు. వాళ్లకు చీము పట్టిపోయి ఉంటుంది, కాలంతా బాగా పెద్ద పెద్ద వూండ్స్ అవుతాయి, తల నిండా కురుపులు ఉంటాయి, ఇంత జొడల్లాగా చేస్తాయి, బాగా సన్ బర్న్ అయిపోయి ఉంటారు, నల్లగా మట్టి పేరుకుపోయి అలా రోడ్డు మీద పడిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళని పిక్ చేస్తాం. ఇట్స్ ఎ రిజిస్టర్డ్ వర్క్. పోలీసు వాళ్ళ సహాయం తీసుకుంటాం. పోలీసు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు, ఈ వ్యక్తిని ఫలానా వాళ్ళు పిక్ చేశారు అని. మాకు ఒక అంబులెన్స్ ఉంది, మాకు 4 అంబులెన్స్ ఉన్నాయి, అందులో ఒక అంబులెన్స్ దీనికి వాడతాం. దాంట్లో పిక్ చేసుకుని తీసుకెళ్ళి వాళ్ళకి మంచిగా వాష్ చేసి కటింగ్ కొట్టి వాళ్ళకి కావాల్సిన మెడికేషన్, ఫుడ్, న్యూట్రిషన్ వగేరా 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 చేస్తాం. చేసి కొన్ని రోజులు వాళ్ళను మళ్ళీ జనజీవన స్రవంతి అంటారు కదా, ఆ విధంగా వాళ్ళను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కొంతమంది బాగా రెస్పాండ్ అవుతారు. అలా రెస్పాండ్ అయిన వాళ్ళను వాళ్ళ ఇళ్ళకు మళ్ళీ పంపిస్తాం. వాళ్ళకు కొన్ని అడిక్షన్స్ ఉంటాయి, ఆ అడిక్షన్స్ నుంచి వాళ్ళను బయటికి తీసుకొని రావడానికి చేస్తాం. కొంతమంది మీన్ వైల్ ఆ ప్రాసెస్లోనే చనిపోతారు. చనిపోయిన వాళ్ళకు మేము బరియల్ వగేరా చేస్తాం. ఇదంతా కూడా అంటే డబ్బు తీసుకోకుండా, ఎవరు పే చేయాల్సిన అవసరం లేకుండా మేము చేస్తాం. నేను చేసే వ్యాపారంలో నాకు వచ్చిన నా రెవెన్యూలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలకు కూడా నేను చేస్తుంటాను. ఇదొకటి. తర్వాత యంగ్ పీపుల్, ఇప్పుడు ఉద్యోగానికి కొంతమంది కంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఉంటారు. ఉదాహరణకు భారతదేశంలో ఎలాంటి పరిస్థితి ఉందంటే, ముఖ్యంగా మన హైటెక్ సిటీలో కూడా మీ పేరు ఉదాహరణకు దళిత వాడల్లో లేకపోతే బీసీ వాడల్లో ఉన్న వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయి? నా పేరు
కే ప్రభాస్ అని అంటాడు. మీ నాయన పేరేంటి అని అంటే కే యాదయ్య అనుకోండి ఉదాహరణకు. ప్రభాస్ అనే పేరుని బట్టి కాదు, వాళ్ళ నాన్న పేరు కే యాదయ్య. యాదయ్య అంటే వీడి ఎవరు అని ఆలోచిస్తారు. ఇది ఇది మనకు పట్టిన గజ్జి, మనకు పట్టిన ఒక దరిద్రం. దానివల్ల ఆపర్చునిటీస్ పిల్లలకు రావట్లేదు. కులం అనే ఈ మహమ్మారి కారణం చేత, మహాభూతం కారణం చేత పిల్లలకు రావాల్సిన ఆపర్చునిటీస్ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న పేరుకు పక్కన ఒక తోక లేదు. ఏ శరమో వర్మో గుప్తో రెడ్డో కమ్మో చౌదరియో రావు ఇలాంటివి ఉన్న వాళ్ళకి రావు ఉంటే మళ్ళీ అడుగుతారు ఏ రావు అని. అంటే వాళ్ళకు వాళ్ళ పద్ధతులు ఉన్నాయి, తెలుసుకునే పద్ధతి. సో నేను ఎలాంటి వాళ్ళని పిక్ చేస్తాను అని అంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఉదాహరణకు నా పేరు డేవిడ్ సాల్మన్ రాజు అన్నాడు అనుకోడన్నా, వీడు తప్పకుండా ఏ మాలోడో మాదిగోడో బుడగలోడో జంగమోడో అయి ఉంటాడు అని ముందే డిసైడ్ అవుతారు. వాళ్ళని రానిరు లోపలికి, అవకాశాలు ఇవ్వరు. కానీ నాకున్న ఈ చిన్న వ్యాపారంలో నేనేం చేస్తానంటే ప్రతి ఒక్క సమాజానికి అవకాశం వచ్చేట్లు చూస్తాను. నో డిస్క్రిమినేషన్. అవైలబిలిటీ ఉండాలి, ఎబిలిటీ ఉండాలి. తీసుకొస్తాం, ఇంటర్న్స్గా ట్రైన్ చేస్తాం, మంచి ఉద్యోగం ఇస్తాం. వాడు 10,000 15,000తో చేరిన వాడు ₹1,00,000 2,00,000 సంపాదిస్తాడు. మళ్ళీ మార్కెట్లోకి డ్రాప్ చేస్తాం. మార్కెట్లో వాళ్ళు హాట్ కేక్స్ లాగా సేల్ అవుతారు. ఎందుకు అని అంటే మన దగ్గర అలాంటి విలువలు నేర్చుకుంటారు, అలాంటి స్టాండర్డ్స్లో పని చేస్తారు, క్వాలిటీ వర్క్ ఇస్తారు. ఇది ఒకటి. అంటే సమాజ నిర్మాణంలో చేయగలిగేది చిన్న పనులు. అలాగే డిసైపుల్షిప్ ట్రైనింగ్ అనే ప్రోగ్రామ్స్ చేస్తాం. అలాగే మాతో పాటు పనిచేసేవాళ్ళు కొంతమంది ఇంటీరియర్ ప్లేసెస్లో, గడిచిరోలి ప్రాంతం, బస్తర్ ప్రాంతం, మల్కనగిరి ప్రాంతం, అంటే ఇవన్నీ కూడా బాగా ట్రైబల్ ఏరియాస్ అన్నమాట. ఆ ప్రాంతాల్లో చాలా డీప్ ఇన్సైడ్ ద జంగల్స్ మన వాళ్ళు పనిచేస్తారు. అయితే మత కార్యక్రమాలు చాలా తక్కువ, మతపరమైన కార్యక్రమాలు చాలా తక్కువ. కానీ మనుష్యులను ఒక మంచి విలువలు కలిగిన సమాజంగా తీర్చే ప్రాజెక్ట్స్ ఎక్కువ. కొన్ని గ్రామాలకు ఎలక్ట్రిఫికేషన్ చేయటం, కొన్ని గ్రామాల్లో బోర్లు వేయటం, దానికి ఎలాంటి మతపరమైన ఛాయలు పడకుండా కేవలం మనుషుల కోసం ఇంకొక మనిషి చేసిన పని అన్నట్లు అది ఉండాలి అన్నట్లుగా. సో ఇలాంటి పనులు చేస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ విలువైన సమయాన్ని మా కొరకు, మా వీక్షకుల కొరకు వెచ్చించి మీరు ఇంటర్వ్యూలో పాల్గొనడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అన్వేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అలాగే మీ టీం మొత్తానికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను.